నీకు దానికి కూడా ఒక నియమం చెప్పాను. పదార్థాన్ని ఎవరు సృష్టించలేరు, వినాశనం చేయలేరు. కానీ సృష్టించాడని మనకు అర్థమైంది, సృష్టించాడని సైన్స్ చెప్తుంది. కాబట్టి ఆయన పదార్థం కాకుండా ఉండాలి, పరిమితమైన వాడు కాకుండా ఉండాలి. మనం పరిమితమైన వాళ్ళం కాబట్టి, పదార్థంలో ఉన్నాం కాబట్టి మనం పదార్థాన్ని సృష్టించలేకపోతున్నాము. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన పదార్థాన్ని సృష్టించాడని మనకు ఆల్రెడీ నిరూపితం అయిపోయింది. కాబట్టి ఆయన ఏమై ఉండాలి? పదార్థం కానివాడు, అనంతుడు అయి ఉండాలి. ఎవరు నోట్స్ రాసినా ఒప్పుకొని ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా, దేశం అంతా ఇలాగే ఉంది. నోట్స్ రాసుకుంటాము, తర్వాత దాన్ని చూడము, బుర్రలోకి వెళ్ళి మనం దాచిపెట్టుకోవాల్సింది మనసులో, నోట్స్లో కాదు. మరి ఒక పని చేయండి, ఏం చేస్తారంటే, నిన్న మీకు తెలుసుంటే అసలు ఈరోజు చెప్పుండేవాడిని. నేను నా స్టూడెంట్స్ ఏం చేస్తాను, నోట్స్ రాయను, ఈరోజు చెప్పిన పాఠం రేపు రాసుకొని రావాలి ఇంటి దగ్గర. అది అర్థమైందా? రాసి శ్యామన్కి ఇవ్వండి, చెప్పెళ్తాను శ్యామన్కి. నేను నోట్స్ ఇప్పుడు రాయొద్దు, తర్వాత రాత్రి కూర్చొని ఈరోజు చెప్పినటువంటి 2 సెషన్స్ మీరు నోట్స్ రాసి రేపు శ్యామన్కి ఇవ్వాలి. అంటే ఎట్లా రాయాలి? మనసులోంచి రాయాలి, ఇప్పుడు రాయకూడదు, సెషన్ జరిగేటప్పుడు రాయకూడదు. రైట్. సో ఆ విధంగా దేవుడి గురించినటువంటి అనేకమైన లక్షణాలను మనం తెలుసుకున్నాం నిన్న. ఓకే, ఇంకేం తెలుసుకున్నాం? మనిషిని గురించి తెలుసుకున్నాం. రైట్. మనిషి ఎవరు బేసికల్లీ? మానవుడు ఎవరు అంటే మీ మొదటి సమాధానం దేవుడు సృష్టించాడు, దేవుని పోలికలో ఉన్న ఒక ప్రత్యేకమైన జీవి. అన్ని జీవులు లాంటి వాడు కానే కాదు. రైట్. సరే, దేవుడు మానవుణ్ణి తన పోలికలో చేసుకున్నప్పుడు, నిన్న ఎక్కువ టైం లేదు కదా మనకి, తన పోలికలో చేసుకున్నప్పుడు ఏమేమి ఇచ్చాడు తన పోలికలో? ఎవరో ప్రశ్న వేశారు, నేను జవాబు కూడా చెప్పాను. ఓకే, అధికారం ఇచ్చాడు. ఓకే, రైట్. తర్వాత ఇచ్చాడు. అసలు పోలికలో ఏముంది అమ్మా? ఆయన పోలికలో చేయడం అంటే ఏంటి? దేవుడికి కూడా పెద్ద జడ, దేవుడికి కూడా 2 చెవులు, 2 కళ్ళు, 1 ముక్కు ఉంటాయా? ఆయన స్వరూపంలో చేయడం అంటే ఏంటి? నిన్నెవరు అడిగారు కదా ఆ ప్రశ్న. దేవుని స్వరూపంలో మనం తయారు చేయబడ్డామంటే అర్థం ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాటని, దేవుడికి కూడా శరీరం ఉంది, దేవుడు కూడా మనలాగే ఇట్లాగే బాడీ, ఒక పైన ఒక తలకాయ, కింద మొండెము, కింద కాళ్ళు, చేతులు. ఇక్కడ బైబిల్లో కూడా ఉంటుంది కదా, ఆయన కుడి పార్శ్వంను కూర్చుండెను, ఆయన దక్షిణ హస్తంను చాపాడు, రక్షింపనేరకుండుటకు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందగించలేదు. ఉన్నాయి మాటలు. ఆయన కలంకమును చూడలేడు, ఇలాంటివన్నీ, దుష్టత్వం చూడలేని కన్నులను కలవాడు, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇవన్నీ చూస్తే మనం ఏమనుకుంటాం? దేవుడికి కూడా ఇట్లాగే మనలాగే. అవి మానవ భాషలో దేవుడి విషయాలను తెలియజేయడానికి రాసినవే. నిజానికి దేవుడికి హస్తము, ఒక కళ్ళు, ముక్కు, నాలుక, బ్రష్ చేసుకోవడము ఇట్లాంటివి ఉండవు. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి. యేసు ప్రభు వారు శరీరాన్ని ధరించిన తర్వాత మన రూపంలోకి వచ్చాడు ఆయన, అంతే. ఓకే, మరి ఏమిటి స్వరూపం అంటే? ఆయన పోలికలో తయారు చేశాడు మనల్ని, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు అంటే ఏంటి అమ్మా? ఎదుగుదల అంటామేంటి అసలు? ముందు పోలిక అంటే ఏంటి చెప్తే కదా ఎదుగుదల సంగతి తర్వాత. దేవుడు ఎదుగుతాడా అంటే దేవుళ్ళలో ఉంది మనలో ఉండాలి అంటే కదా పోలిక అంటే, అవునా కదా? అచ్చం అమ్మ పోలిక అంటే ఏంటి అర్థం? మీ కుక్క పిల్ల అచ్చం మీ అమ్మ పోలికేనమ్మా.
అంటారా? అంటారా? ఎందుకంటారు? అంటే ఏమొచ్చిందన్నమాట? రైట్, లక్షణాలు, స్వభావం. ఇక్కడ స్వరూపం అంటే అర్థం ఏంటంటే స్వభావం. అది ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాల్సింది అది. అందుకని కుక్క పిల్లని మీ అచ్చం మీ అమ్మ పోలికే, మీ ఇంట్లో కుక్క పిల్ల అనలేం కదా. ఒకవేళ పొరపాటున కుక్క పిల్లకి రోజు వాళ్ళ అమ్మ మీ అమ్మ ముఖం చూసి ఆ కుక్క పిల్ల మన అమ్మ ముఖంతో పుట్టినా కూడా మనం అనలేం ఆ మాట కదా. ఎందుకు అనలేమంటే మనం మనుషులము, అది కుక్క పిల్ల కాబట్టి. ఫండమెంటల్గా ప్రాథమికంగా స్వభావంలోనే చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి. అయితే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? తన పోలికలు అంటే తన స్వభావాన్ని ఇచ్చాడు. దేవుడు ఆలోచించగలడు కదా, మనం కూడా ఆలోచించగలం. జంతువులు ఆలోచించలేము మనలాగా. అందుకని టెక్నాలజీ జంతువుల్లో డెవలప్ కాలా, కేవలం మానవుల్లోనే డెవలప్ అయింది. కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడు మామిడి పండు తింటున్నాడు, కోతి కూడా మామిడి పండు తింటుంది, అది చీకుతానే ఉంది ఇంకా. కానీ మనం జ్యూస్ చేసుకుంటున్నాం, దాన్ని ప్యాకెట్లు చేసుకుంటున్నాం, ఫ్రూటీ అంటున్నాం, మాజా అంటున్నాం, లేకపోతే దానికి ఇంకేదో న్యాచురల్ అంటున్నాం, లేదా దాంతో పచ్చళ్ళు పెట్టుకుంటున్నాం, మ్యాంగో లాంటి చాక్లెట్లు వేసుకుంటున్నామా? అదేంటి టెంకలేని మామిడి పండు, అది ఒకటి కనుక్కున్నాం కదా. మరి ఎందుకు కోతి కనుక్కోలేకపోయింది? దేవుని పోలికలో లేదు కాబట్టి. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. దేవుడు ఆలోచించగలడు, మనం ఆలోచించగలుగుతాం. దేవుడు సృష్టించగలడు అంటే కొత్తగా ఒక విషయాల్ని చేయగలడు, కొత్తగా చూడగలడు, కొత్తగా ఆలోచించగలడు. సృజనాత్మకత అంటాం, క్రియేటివిటీ అంటాం. మనకు కూడా ఉంది అది. అందుకని చూడండి, మీరు ఒక్కొక్కళ్ళు డ్రెస్ ఒక టైప్లో ఉంది, ఒక్కొక్కళ్ళు హెయిర్ స్టైల్ ఒక టైప్లో ఉంది. అందరూ ఒకే టైప్ షూ వేసుకోలేదు, అందరూ ఒకే టైప్ షర్ట్ వేసుకోలేదు. చూసారా? మీ స్టైల్ వేరు, మీ మాట్లాడే స్టైల్ వేరు, నడిచే స్టైల్ వేరు కదా. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంది. మనకి అంటే ఏంటి? సృజనాత్మకత. అది అందరం ఎప్పుడు పక్కింటి కాపీ కొడతామో మనం? కొట్టాం ప్రతిసారి. కొన్నిసార్లు కొడతాము, ప్రతిసారి కొట్టాం. అని చూసారా? దేవుడు బాధపడతాడు, దేవుడు కోప్పడతాడు, దేవుడు ఏడుస్తాడు, దేవుడు నవ్వుతాడు. ఉన్నాయా బైబిల్ ఇవన్నీ? సో దేవుడికి ఫీలింగ్స్ ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి. దేవుడికి సంబంధం ఉంది, మనకు కూడా సంబంధం. నిన్న మనం అనుకున్నాం, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సోషియబిలిటీ, ఈ సంఘజీవి, సాంఘిక తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? సంబంధం ఏర్పరచుకోవాలన్నటువంటి తత్వం మనిషిలోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ త్రియేక దేవుళ్ళు సంబంధం అనేది ఉంది కాబట్టి మనలోకి అది వచ్చింది. సంబంధం లేకుండా మానవుడు జీవించలేడు. మంచినీళ్ళు లేవు కొన్ని రోజులు బతుకుతాడు, ఏం ప్రాబ్లం లేదు. బతుకుతాడా? తప్పకుండా. అన్నం పెట్టబాకు, నాకు అన్నం దొరకలేదని ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? నీళ్ళు దొరకలేదని ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? ప్రేమ దొరకలేదని ఆత్మహత్య చేసుకుంటారు. చూసారా? సంబంధం లేకుండా బతకలేడు మానవుడు. ప్రాథమికమైన లక్షణం దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఇలా అన్నమాట. పోలికంటే ఇది, ఆయన స్వరూపం అంటే అది అన్నమాట. అటువంటి మానవుడు ఏమయ్యాడు? పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించాడు, లేదా మిస్సింగ్ ద మార్క్. దేవుడు చెప్పిన దాన్ని చేయలేకపోవడం, చేయొద్దని చెప్పిన దాన్ని చేయడం, వాటెవర్. ఆ రెండింటిలో దేన్నైనా పాపంకి డెఫినేషన్గా తీసుకోవచ్చు. తద్వారా ఏమైంది? ఈ ఇమేజ్కి, ఈ పోలికకి, ఈ స్వరూపానికి, దైవ స్వరూపానికి, మనలో ఉన్న దైవ స్వరూపానికి ఏం జరిగింది? పాపం వచ్చినప్పుడు మరణమా? ఆటంకమా? పతనమైంది. పతనమైందంటే పరిపూర్ణంగా నాశనం అయిపోవాలా ఉంది ఇంకా అది. అందుకని పాపం చేసిన తర్వాత కూడా ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనంలో మానవుణ్ణి చంపకూడదు, మీరు ఏ జంతువునైనా చంపుకొని తినచ్చు, కానీ మానవుణ్ణి మాత్రం చంపకూడదు, ఎందుకంటే అతను దేవుని పోలికలో సృజించబడ్డాడని ఉంది. అంటే పాపం చేసిన తర్వాత కూడా ఇంకా దేవుని పోలికలో మానవుడు ఉన్నాడని అర్థమే కాదా? అయితే ఒరిజినాలిటీ ఏమైంది? పాడైపోయింది. అందుకని మనం ఇప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ
మనకి అందరం అపరిచితులు అనమాట ఇప్పుడు మనం కదా. కాసేపు మంచిగా ప్రవర్తిస్తాం, కొన్నిసార్లు ఏమో చెడ్డగా ప్రవర్తిస్తాం కదా. ఇటు తిరిగి ఒకలాగా ఉంటాం, అటు తిరిగి ఇంకోలాగా ఉంటాం. మనందరిలో ఉంది అది, ఆ ప్రాబ్లం వచ్చింది మనకి. అది పాపం వల్ల తెచ్చుకున్న స్వభావం ఒకటి ఉంది, దేవుడు ఒరిజినల్ని ఒకటి ఉంది. అది పర్ఫెక్ట్గా లేదు, ఇదేమో పెరిగిపోతా ఉంది రోజు రోజుకి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు వచ్చి ఏం చేశారు? పాపాన్ని విమోచించలేదు, పాపం నుంచి మనల్ని విమోచించారు, పాపాన్ని శిక్షించారు. ఇందులో ఎలా శిక్షించారు పాపాన్ని? నిన్న వైరస్ గురించి చెప్పాను నేను కదా. అదేవిధంగా తన బాడీ మీదకి పాపాన్ని తీసుకొని పాపాన్ని ఒక్కదాన్ని తీసుకొని షూట్ చేసేయలేరు కాబట్టి అలా శిక్షించవలసి వచ్చింది. ఆ విధంగా మనకి రక్షణ అనేది దొరికింది. ఈరోజు మళ్ళీ యేసు ప్రభువులోకి ఎవరైతే వచ్చారంటే విశ్వాసం ఉంచి ఆయనలో నమ్మకాన్ని నుంచి ఆయన సిలువ మీద దృష్టి పెట్టి సిలువే నన్ను రక్షిస్తుంది, నా పాపాన్ని కడుగుతుంది, ఇంకేమీ కడగలేదు అని నమ్మిన వాళ్ళు, యేసుక్రీస్తుకు తన జీవితాన్ని అప్పగించిన వాళ్ళని ఆయన ఏం చేశాడు? మళ్ళీ ఆ ఆదాము స్థాయికి తీసుకెళ్తున్నాడు. మళ్ళీ ఆ పాత ఆదాము స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నాం అన్నమాట, ఆ ప్రక్రియలో ఉన్నాం. యేసుప్రభు వారు వచ్చేదాకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అదండి నేను చూసిన విషయం. ఈరోజు నేను ప్రశ్నలకి జవాబులు చెప్పను, మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు కాబట్టి అదే విషయం. ఓకేనా? రైట్. టుడే మనం ఏం చేద్దామంటే లేఖనాల గురించి చూద్దాం. మా చాక్ పీసుందా? డస్టర్ కూడా చూడండి. ఇదేనా? యా. పరిశుద్ధ లేఖనాలు చూడండి. మనం నిన్న చూసేటప్పుడు దేవుడి గురించి ఆలోచించేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనం రోమపత్రికలో చదివాం, తన గురించి ఏదైతే తెలియశక్యమైనదో అంటే మానవులు తెలుసుకోగలరో అంతవరకు దేవుడు సృష్టిలో విశ్వంలో తెలియచేసేసాడు. మనం నిన్న సైన్స్ ద్వారా చూస్తే కూడా దేవుడు ఏంటో మనకి అంటే బైబిల్ జోలికి వెళ్లకుండానే నేను ఎందుకు చేశాను ఆ పని వాక్యంలో ఉంది. బైబిల్ జోలికి వెళ్లకుండానే దేవుడు ఎవరో తెలుసుకోవడానికి అవకాశము ఉంది. ఇది అందరికీ అవైలబుల్, అంటే బిలీవర్స్కి అన్బిలీవర్స్కి, క్రిస్టియన్స్కి నాన్ క్రిస్టియన్స్, యూదులకి యూదేతరులకి, భారతీయులకి భారతీయులు కాని ఎవరికైనా, ఎవరైతే నిష్పక్షపాతంగా మనసులో దేవుడు అనుకోనో లేకపోతే యేసుప్రభు దేవుడు కాదనో ఇలాంటి భావాలు లేకుండా నిష్పక్షపాతంగా ఓపెన్ మైండ్ తోటి సైంటిఫిక్గా హేతువుతోటి లాజికల్గా ప్రపంచాన్ని స్టడీ చేస్తాడో వాడికి దేవుడు ఉన్నాడని, దేవుడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని అర్థమైపోతుంది అని నిన్న చూసాము. దాన్ని ఏమన్నామంటే జనరల్ రెవల్యూషన్ అన్నాం. జనరల్ రెవల్యూషన్ అంటే అందరికీ సమానంగా దేవుడు తన గురించి తెలియచేశాడు. దేని ద్వారా? పదార్థ ప్రపంచము ద్వారా. అది జీవ పదార్థం కావచ్చు, నిర్జీవ పదార్థం కావచ్చు. మనం రెండు చూసాం, డిఎన్ఏని కూడా చూసాం నిన్న. అది జీవ పదార్థం కదా. నక్షత్రాలని, సూర్యుడిని, వాటి గురించి కూడా స్టడీ చేసాం నిన్న మనం. అది నిర్జీవ పదార్థం. అది జీవ పదార్థం ద్వారా కావచ్చు, నిర్జీవ పదార్థం ద్వారా కావచ్చు. దేవుడు తన గురించినటువంటి విషయాల్ని ప్రజలందరికీ కూడా ఎప్పటి నుంచి తెలియజేస్తున్నాడు? జగదుత్పత్తి మొదలుకొని, అంటే భూమి పుట్టిన దగ్గర నుంచి. అది కాబట్టి ఎవరు కూడా ఈరోజు దేవుడు లేడని కానీ, అయ్యా నువ్వు నాకు తెలియదే అని కానీ రేపొద్దున అనడానికి వీలు. వారు నిరుత్తరులై ఉన్నారు. ఆ మాట కూడా ఉంది 20వ వచనం, మీరు చూడండి కాదు. వారు నిరుత్తరులు అంటే ఉత్తరం ఇవ్వలేని వారు, జవాబు చెప్పలేని వారు, సాకు చెప్పలేని వారుగా ఉన్నారన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ జనరల్ రివల్యూషన్. జనరల్ అంటే అందరికీ సార్వత్రికంగా ఇచ్చేశాడు. అయితే దేవుణ్ణి గురించి మాత్రమే తెలుసుకుంటాం అక్కడ. అది కూడా కొంత మట్టుగా తెలుసుకుంటాం, ఇంకా పూర్తిగా తెలుసుకోలేం. ఇప్పుడు ఈ సృష్టిని స్టడీ చేసినప్పుడు ఇండైరెక్ట్గా దేవుడు పరిశుద్ధుడని తెలిసిందే తప్ప దేవుడు నిజంగా పరిశుద్ధుడు ఎలా ఉంటాడో ఆ పరిశుద్ధత మనకు తెలియదు. దేవుడు ఇండైరెక్ట్గా కృప కలిగిన వాడని తెలిసిందే తప్ప దేవుడు కృప ఎలా ఉంటుందో మనకి తెలియదు. అందుకని దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి ఓ పుస్తకం పంపించాడు. ఇలాగ హెవెన్ నుంచి ఇలాగా ఊడి పడిపోయిందా ఎవరైనా చేతిలో?
ఆహా, ఆయా సమయాల్లో ఏం చేశాడు? తన ఆత్మ ద్వారా కొంతమంది ప్రత్యేకపరచుకొని వాళ్లకు తన గురించినటువంటి స్పెషల్ రివల్యూషన్, అంటే ప్రత్యేకంగా తన గురించి ఇంకొంచెం ఎక్కువ, ఇంకొంచెం లోతుగా తెలియచేశాడు. దిస్ ఇస్ కాల్డ్ స్పెషల్ రివల్యూషన్. రివల్యూషన్ అంటే ఏంటంటే అప్పుడు దాకా తెలియని దాన్ని తెలియచేయడము, అదే రివల్యూషన్ అంటే. అంతకంటే ఇంకేం లేదు. రివీల్ అంటే ఏంటి? తెలియచేయడం, బహిర్గతం చేయడం, లోపల ఉన్నదాన్ని బయట పెట్టడం. అది నీకు తెలుసా? పక్కింటి ఆవిడ ఏం చేసిందో తెలుసా అంటామ్మా, పక్కింటికి వెళ్ళి కదా, ఇంకో పక్కింటికి వెళ్ళి. అదేంటిది? పక్కింటి ఆవిడ గురించి రివల్యూషన్ అన్నమాట. దేవుడు పక్కింటి వాడి గురించి చెప్పలేదు, ఎందుకంటే ఆయనకి పక్కింటి వాళ్ళు ఉండరు కాబట్టి, ఒకటే దేవుడు కదా, ఆయనకి ఎవరు ఉండరు. దేవుడు తన గురించే తాను తెలియజేశాడు. అది మోజెస్ కావచ్చు, అది అబ్రహాం కావచ్చు, లేకపోతే అది ఐజాక్ కావచ్చు, అది జేకబ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రకరకాలు. అందుకని హెబ్రీ పత్రికలో మనకేముంది? దేవుడు అంతకుముందు ఎలా చేశాడట? నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇంకా మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం బిగినింగ్ అదే అనమాట. రైట్. సో ఆ విధంగా ఇవి చేతిలోకి వచ్చాయి మనకి. వాళ్ళు ఏం చేశారు? గ్రంథస్థం చేశారు వాటిని. ఏదైతే దేవుడు వాళ్ళకి చెప్పాడో దాన్ని ఏం చేశారు? గ్రంథస్థం చేశారు. కొన్నిసార్లు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఏం చెప్పలేదు, కానీ హ్యూమన్ అఫైర్స్లో, అంటే మానవ జీవితంలో, అంటే దావీదు జీవితంలో, ఇశ్రాయేల్ దేశస్థులు ఉన్నారు కదా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించడం కావచ్చు, అరణ్యంలో వాళ్ళకి పూరేళ్లను అంటే కురిపించడం కావచ్చు, మన్నాన్ని కురిపించడం కావచ్చు, వాటెవర్, లేకపోతే ఎడారిలో వాళ్ళకి బండలోంచి నీళ్లు తెప్పించడం కావచ్చు. ఇలాగా మానవ జీవితంలో ఆయన జోక్యం చేసుకున్నాడు, ఇన్వాల్వ్ అయ్యాడు. వాటిని చూశారు కళ్ళారా. వాటిని ఏం చేశారు? చూసినప్పుడు దేవుడు ఏమైతే చేస్తున్నాడో కళ్ళ ముందు వాటిని ఏం చేశారు? మళ్ళీ లిఖితం చేశారు, గ్రంథస్థం చేశారు. ఆ విధంగా మన చేతుల్లోకి బైబిల్ రావడం జరిగింది. అలాగా 1600 years, 1600 సంవత్సరాల కాలంలో 40 మంది ప్రవక్తలు, లేకపోతే న్యాయాధిపతులు, లేకపోతే దేవునికి చాలా సన్నిహితంగా గడిపినటువంటి రాజులు, స్నేహితులు ఆయనకి, అబ్రహాం లాంటి వారు, వాళ్ళను ఉపయోగించుకొని దేవుడు వీటన్నిటినీ గ్రంథస్థం చేశాడు. ఎందుకోసము? ఆయన ఉన్నాడని చెప్పడానికి, ఆయన ఎలా ఉంటాడో చెప్పడానికి. ఒకవేళ మోషే గ్రంథస్థం చేయలేదనుకోండి, మీరు వ్యభిచరించకూడదు, లేకపోతే మీరు నరహత్య చేయకూడదు, చేయకపోతే ఏమవుతుంది మనకు తెలియదు. పాపం అంటే ఏంటో కూడా మనకి తెలియదు. ఒకవేళ అలా చేయకపోతే నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలని చెప్పలేదనుకోండి, మనం ఏం చేస్తాం? యేసుప్రభుని కూడా పూజిస్తాం, యేసుప్రభుని ఒక్కనే పూజించాం, అంతే కదా. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, పాపం కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, అది చెప్పలేదనుకోండి మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. సో ఏం చేశాడంటే ఆయన అన్నిటిని కూడా గ్రంథస్థం చేయించాడు. అంటే 2 రకాలుగా జరిగింది. ఒకటి, తనకిష్టమైన వారితో ఆయన ఏమైతే మాట్లాడాడో అది గ్రంథస్థం చేశారు. రెండవది, ఏదైతే కళ్ళతో చూశారో దాన్ని ప్రత్యక్ష సాక్షులుగా గ్రంథస్థం చేశారు. ఆ విధంగా ఎన్ని పుస్తకాలు వచ్చినాయి? 66 పుస్తకాలు వచ్చినాయి. ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. ఎంత కాలంలో రాశారు? 1600 సంవత్సరాల కాలంలో రాశారు. బట్ మీరు గమనించారా? ఈ 40 మంది మనలాగా ఓయాసిస్ పబ్లిక్ స్కూల్లో మీటింగ్ పెట్టుకొని, నువ్వు ఇలా రాయి లూకు, నేను ఇలా రాస్తాను, ఇగో జాన్ నువ్వు ఇలాగ రాయి అని మాట్లాడుకోను అంటే, అన్నీ ఒకలాగే ఉండుంటే అప్పుడు మనం బైబిల్ తప్పు అని అనుండేవాళ్ళం కదా. ఇప్పుడు బైబిల్ని కొట్టేయడానికి వీల్లేదు. ఎందుకని? ఒకరికి పరిచయం లేదు, ఒకళ్ళ కాలంలో మరొకళ్ళు లేరే, కొద్దిమందో తప్ప లేరు. ఒకళ్ళు మాట్లాడుకొని కూడబలుకొని రాసింది కాదు. అయినా కూడా మీరు ఆది కాండం మొదలు పెట్టుకొని ప్రకటన గ్రంథం దాకా రండి, అంతా ఒకటే స్టోరీ. ఎక్కడ మీకు తేడా కనపడదు.
ఒకే దేవుడు. పాత నిబంధనలో ఆయన బయట నుంచి అక్కడక్కడ కొద్ది మందిని ఏర్పరచుకొని ప్రజలతో మాట్లాడాడు, ప్రజల జీవితాల్లో పనిచేశాడు. కొత్త నిబంధనలో తన కుమారుణ్ణి పంపించాడు. కుమారుడు వచ్చి ఏం చేశాడు? పాత నిబంధనను కొట్టేశాడా? కొట్టేయలేదు. ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అందుకని ఏముంది ఆయన గురించి? ఆయన ధర్మశాస్త్రము నుంచి మనల్ని విడిపించడాని కోసము, అంటే ధర్మశాస్త్రం భారం అయిపోయింది. అంటే మనం పాపం చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తుంటే మనం పాపం చేసేస్తూ ఉంటే రోజు రోజుకి ఆ ధర్మశాస్త్రం యొక్క భారం ఏమైపోయింది? మన మీద పెరిగిపోతూ వచ్చింది. ఆ భారం నుంచి, అంతే ధర్మశాస్త్రం కొట్టేయాలి ఆయన, ఆ భారం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన స్త్రీ సంతానమై ధర్మశాస్త్రంకు లోబడినవాడు. ఆయన ఉందన్నమాట, కల్తీ పత్రికలో ఆ మాట ఉంది. కాబట్టి ఫైనల్గా ఆయన వచ్చినప్పుడు కూడా ఏం జరిగింది? అంతకుముందు ఏం చెప్పారో అదే జరిగింది. పాత నిబంధనలో ఏదైతే ప్రెడిక్ట్ చేశారో, ఏదైతే ముందుగా జరుగుతుందని చెప్పారో అదే కొత్త నిబంధనలో జరగడం జరిగింది. యేసుప్రభువు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన శిష్యులు లేకపోతే అపోస్తలులు మళ్ళీ రాయడం మొదలుపెట్టారు ఆయన చెప్పిన విషయాల్ని, వాళ్ళు చూసిన విషయాల్ని. ఈయన ఏమన్నాడు? మొదటి యోహాను పత్రిక, మేము జీవవాక్యం గురించి రాస్తున్నాం అని చెప్పాడు. ఏదైతే చూసామో, ఏవైతే మా కన్నులు చూచాయో, ఏవైతే మేము నిదానించి కనుగొన్నామో, దేన్నైతే మేము తాకి చూసామో దాన్నే మీకు మేము తెలియజేస్తున్నాం. డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇట్లా అంటా అని రాశారు వాళ్ళు, రాయలే. అప్పుడు పెద్ద తంటా వచ్చి ఉండేది. అలా రాయలా. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, కళ్ళారా చూసింది, వాళ్ళు అనుభవించింది. నేను అడుగుతా ఉన్నారు కదా మీరు, దేవుడు ఎట్లా ఉంటాడు, ఎట్లా కనపడ్డాడు, ఏమిటి? అందుకే వాళ్ళ అనుభవం అంతా కూడా వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా రాయడం జరిగింది. సో ఆ విధంగా మన చేతికి బైబిల్ వచ్చింది. సో గొప్పతనం ఏంటంటే ఇట్స్ యూనిటీ. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా 1600 సంవత్సరాల కాలం రాసినప్పటికీ కూడా, 66 గ్రంథాలు అయినప్పటికీ కూడా, రకరకాలైనటువంటి వ్యక్తులు రాసినప్పటికీ కూడా, కూడబలుక్కోకపోయినా కూడా అది దాంట్లో ఏం కనపడుతుంది మీకు? ఒకే యూనిటీ. ఎప్పుడైనా పూలదండ చూసారా మీరు? పూలదండ రకరకాల పూలేసి కొడతారు. గులాబీ పూలు, లిల్లీలు, మరుము మధ్య మధ్యలో వేసి కొడతారు కదా. అన్నిటినీ కలిపేదేంటి? ఒక దారం. అది కనపడుతుందా? కనపడుతుంది. మీరు ఎప్పుడైనా బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన దాకా ఏకధాటిగా కానీ చదివితే, ఏకధాటి కంటే ఒక రాత్రి కూర్చున్నాను కాదు, అలా కుదరదు. ఓ సంవత్సరంలోనో 2 సంవత్సరాల కాలంలోనో మీరు చదవాలన్నమాట. అంటే ఉదయం మీరు ఏదైనా చదువుకున్నా కూడా సాయంత్రం పూట పడుకోకముందు 2-3 అధ్యాయాలు అలా రోజు చదువుకుంటా ఉంటే ఆ స్టోరీ ఫాలో అవ్వండి. మీరు చూడండి, లోపల ఒక దారం కనపడుతుంది. ఒకటే విషయం అన్నమాట. దేవుడు ఆదామును సృష్టించాడు. కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పాలంటే ఆదాము పాపం చేసి పతనం అయిపోయాడు. అయితే ఆయన అనేక మంది ప్రవక్తలను పంపించాడు. అయినా కూడా మానవుడు బాగుపడలేకపోయాడు. అప్పుడు తన కుమారుడిని పంపించాడు. ఆయన శిలువ మరణం పొంది మానవుడిని విడిపించాడు. ఇంకా విడిపిస్తూనే ఉన్నాడు. ఆయన వచ్చేదాకా విడిపిస్తుంటాడు. ఆయన వచ్చిన తర్వాత పరిపూర్ణంగా విడిపిస్తాడు. అయిపోయింది బైబిల్. ఏమన్నా తేడా ఉందా? యూనిటీ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఏమంటారు యూనిటీని తెలుగులో? ఏకీభావం ఉందన్నమాట. బైబిల్లో కాంట్రడిక్షన్ లేదు. అంతర్గతంగా ఒకళ్ళొకటి చెప్తే ఇంకోటి చెప్పడం అనేది లేదన్నమాట. ఎప్పుడో యెషయా చెప్పాడు, ఎప్పుడో దానియేలు చెప్పాడు. యెషయా అంటే యేసుక్రీస్తుకి 800 సంవత్సరాల క్రితం వాడు. ఎప్పుడో దావీదు చెప్పాడు, యేసుక్రీస్తుకి 1500 సంవత్సరాల క్రితం వాడు. మోషే, దావీదు, సొలొమోను 1000 సంవత్సరాల క్రితం వాళ్ళు. అంటే BC 1000లో ఉన్నాడు దావీదు, BC 1500లో ఉన్నాడు మోషే, BC 800లో ఉన్నాడు యెషయా. కానీ ఇట్లా యేసుప్రభు గారి వారి గురించి చెప్పినటువంటి 300 ప్రవచనాలు యథాతథంగా ఉన్నదున్నట్టుగా తూచా తప్పకుండా నెరవేరిని. ఇప్పుడు క్రీస్తు శకంలో ఎలా సాధ్యం? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? బైబిల్ని ఎవరు రాసి ఉంటారు? 40 మంది రాసినప్పటికీ కూడా నా దేవుడే పైన ఉండి రాయించాడు. అయితే రాసేటప్పుడు దేవుడు చెవుపట్టుకోను, లేకపోతే మనకి ఆలు దిద్దిస్తారు చిన్నప్పుడు, ఆ
ఆహా అని దిద్దిస్తారు కదా మనకి, అట్లా రాయించలా దేవుడు. అందుకని దావీదు తన స్టైల్లో రాశాడు, యెషయా తన స్టైల్లో రాశాడు, పౌలు తన స్టైల్లో రాశాడు. ఉందా? అంటే మనిషి స్వేచ్ఛను హరించకుండా దేవుడు తన విషయాల్ని తెలియచేస్తే వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని తమ శైలిలో రాశారు. అయితే రాసేటప్పుడు సత్యం ఎక్కడ కూడా మార్పు చెందలేదు కాబట్టే ఆ యూనిటీ కనపడింది. ఒకవేళ వాళ్ళ సొంత మాటలు కానీ గుప్పించుంటే ఇది జరిగేది కానే కాదు. ఒకసారి పేతురు పత్రిక తీయండి, 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. 1 పేతురు పత్రిక 1:21. 21 అమ్మా ఉందా? 20-21 కలిసి ఉందా? చదవండి. రెండు పేతురికి వెళ్ళినాము. 21 మీరు చదువుతుంది కలిసిందా? 2 పేతురు చదవండి. రైట్. ప్రవచనము ఎప్పుడునో మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు. అంటే బైబిల్ మన చేతికి ఎలా వచ్చిందంటే, పేతురు తన సొంతగా ఏదో ఇష్టం వచ్చింది రాసుకోలేదు, అయితే మోషే తనకి ఇష్టం వచ్చింది రాసుకోలేదు. రైట్. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే దైవావేశం వల్ల, పరిశుద్ధాత్మ ఆవేశితం వల్ల రాశారు. అంటే మీరు దయ్యం పట్టింది అనుకుంటారు, దయ్యం పట్టడానికి పరిశుద్ధాత్మ రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దయ్యం వదలంగానే వాడి దగ్గరికి వెళ్ళండి, నాకేం జరిగిందో తెలియదు అంటాడు. ఎప్పుడైనా అదే గుర్తు. దయ్యం మనిషిలోకి వస్తే మనం ఏంటో మనకు తెలియదు, మనల్ని కబలిస్తుంది. మన చిత్తం మన చేతిలో ఉండదు, మన సంకల్పం మన చేతిలో ఉండదు, మనకి ఇష్టం ఏముండదు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఉండదు, అంతా కష్టమే. అర్థమైందా? కానీ దేవుడు మనల్ని కానీ తీసుకుంటే, మన స్వాధీనంలో తీసుకుంటే స్వాతంత్ర్యం ఉంటుంది. స్వాతంత్ర్యం ఎక్కడికి పోదు, ఇండివిజువాలిటీ ఉంటుంది. అందుకని దావీదు తన శైలిలో రాసుకోగలిగాడు, పేతురు తన శైలిలో రాసుకోగలిగాడు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు ఏముందంటే, ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఈ మాటలున్నాయి. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాశారట వాళ్ళు మనుషులు. అట్లా రాసేటప్పుడు స్వేచ్ఛ పోయిందా? వాళ్ళకి పోలేదు. అలాగని స్వేచ్ఛ ఉంది కదా అని తమ ఇష్టం వచ్చినట్టు రాశారా? రాస్తే ఈరోజు బైబిల్ అలాగా ఉండేది కానే కాదు. ఇది మన బైబిల్ యొక్క గొప్పతనం. ఖురాన్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మొహమ్మద్ అసలు ఏం లేదు, ఆయన అట్లా చెప్తా ఉంటే డిక్టేషన్ వీళ్ళు రాసుకున్నాడు అని. దేవుడు డిక్టేషన్ చెప్పలా అంటే ఇంకా మొహమ్మద్ ఏమీ కూడా తందంటూ ఏమీ లేదు అట్లా చెప్పలా. అందుకనే మన బైబిల్ చాలా భిన్నంగా ఉంటుంది అనమాట. మీరు అందులో చూడండి, ఈరోజు బైబిల్లో రకరకాల సాహిత్య శైలులు కనపడతాయి, రకరకాల సాహిత్యాలు కనపడతాయి. చరిత్ర ఉంటుంది, కథనాలు ఉంటాయి, కవిత్వం ఉంటుంది, కవిత్వంలో మళ్ళీ రకాలు ఉంటాయి. మీరు చూడండి కావాలంటే బైబిల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు పరమగీతాల కవిత్వం చూడండి, కీర్తనలో కవిత్వం చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఆ కవిత శైలి డిఫరెంట్గా ఉంటుంది, చూసారా? తర్వాత మళ్ళీ స్టోరీస్ ఉంటాయి. యేసు చాలా స్టోరీస్ చెప్పాడు కదా, చెప్పలేదా? ఉపమానాలు చెప్పాడు. తర్వాత ప్రవచనాలు ఉంటాయి, తర్వాత భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఉంటాయి. ప్రకటన గ్రంథం సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. ఎంత అర్థం కాకపోతే అంత మంచిది. అర్థం కాకూడదని అట్లా రాశాడు అనమాట. ఒకటి అర్థమైతే చాలు, దేవుడు వస్తాడు, తప్పకుండా తొందరగా వస్తాడు, అంతే మనకు అర్థమైతే ప్రకటన గ్రంథం చదివితే. మిగిలిన ఇంకా అర్థం చేసుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే క్షేమం కాదు. రైట్. సో ఇవన్నీ మనం చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, పైన ఉన్నటువంటి ఆథర్ ఎవరు, రచయిత ఎవరు?
ఆయన అజమాయిషీ చేయిస్తూ, సూపర్వైజ్ చేయిస్తూ ఈ 40 మంది రచయితల చేత రాయించాడు. కాబట్టి వాళ్ళు భిన్నమైనటువంటి కాలాల్లో జీవించినప్పటికీ, వాళ్ళు సమకాలీనులు కాకపోయినప్పటికీ, ఒకరితో ఒకరు మాట్లాడకపోయినప్పటికీ 1600 సంవత్సరాల కాలంలో వాళ్ళు రాసిన సబ్జెక్టు ఒకటిగానే ఉంది. వాళ్ళు చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు గురించే ఉంది. వాళ్ళు రాసిన దానంతటి కూడా ఒకదానికొకటి సారూప్యత కనబడుతుంది, యూనిటీ కనబడుతుంది. రైట్. రెండవ విషయం, మరి ఇట్లాంటి లేఖనాలు అంటే 66 గ్రంథాలు 1600 సంవత్సరాల కాలంలో రాస్తే, మళ్ళీ మధ్యలో కొత్త నిబంధనకి పాత నిబంధనకి 400 సంవత్సరాలు అసలు ఎటువంటి రెవల్యూషన్, ప్రత్యక్షత, దేవుడి దగ్గర నుంచి ఎటువంటి మాట కూడా లేదు. దేవుడు అలిగాడు, 400 సంవత్సరాలు మాట్లాడలాం. మలాకీని పంపించిన తర్వాత ఇంకెవరు కూడా లేరు. లాస్ట్ ప్రాఫిట్స్ పంపించేశాడు. ఇంకా దేవుడికి మనుషులకి మధ్యలో పెద్ద అగాధం ఏర్పడిపోయింది. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎలాగా? ఇంత అంటే ఇజ్రాయేలు జనాంగంతో డైరెక్ట్గా మాట్లాడడం మానేశాడు. అంటే సుమియోన్తో మాట్లాడడం, లేకపోతే ఎలిజబెత్ ఒక హస్బెండ్ ఎవరైనా జకరియా, ఆయనతో అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను వాళ్ళ నాన్నగారు, ఆయనతో మాట్లాడడం, ఇలాంటివి జరిగినాయి. కానీ ఇశ్రాయేలు జనాంగం అంటే జాతి మొత్తంతో, దేశం మొత్తంతో మాట్లాడడం అంతకుముందు మోషేలాగా, లేకపోతే మలాకీలాగా, లేకపోతే యెషయాలాగా, ఎహెజ్కేల్ లాగా అట్లాంటి ప్రవక్తలు లేరు. అట్లాంటి సమయంలో దేవుడిని గురించినటువంటి గందరగోళంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు రావడం జరిగింది. అక్కడ నుంచి కొత్త నిబంధన శకం ఆరంభమైంది. అది మొత్తం మీద ఈ 1600 సంవత్సరాల కాలంలో రాసినవన్నీ కూడా మరి నిజమేనా? మీరు చెప్పి నేను నిజమని ఎలా చెప్పగలం? ప్రకాష్ గారు మీరు మంచోళ్ళేనా? అవునండి మంచోడినే. ఎవరు చెప్పారండి? నేనే చెప్తున్నా. అట్టెట్టుంటుంది ఇప్పుడు? మరి అట్టెట్టుంటుందండి? బైబిల్ కరెక్టేనా? ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుంది. మరి అనవే అట్టెట్టుంటుందని ఎవరనింది? అనాలి మరి, కరెక్టే అది. బైబిల్ కరెక్ట్ అని బైబిల్ ఒకటే చెప్పుకుంటాట కుదరదు కదా. కాబట్టి మనం బయటికి వెళ్ళి నిన్నట్లాగా అసలు ఈ బైబిల్ సంగతి ఏంటో తేల్చాలి. తెలిస్తే అప్పుడు మరి ఇప్పుడు ఖురాను పట్టుకొని నేను వచ్చేటప్పుడు విజయవాడలో ఖురాన్ కొనుక్కొచ్చుకున్నాను నేను చదువుదామని. మరి ఖురాను చదివే వాళ్ళు ఏమంటున్నారు? ఆయన నిన్న విజయవాడలో కొనేటప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ ఉంది ఇంగ్లీష్లో, పిక్తాల్స్ ట్రాన్స్లేషన్ అని, అది ప్రత్యేకంగా అడిగి కొనుక్కున్నాను అనమాట. ఆయన పిక్తాలు అనగానే గౌరవ వెళ్ళి తీసుకొచ్చి చాలా గౌరవంగా, నేను సార్ మీరు చదువుతారు అది ఇది అని అడుగుతున్నాడు అనమాట. నా చదువుతాను రా బాబు, మీ దుంప దించడానికే చదువుతాను మనసులో అనుకొని, సరే అన్నాడు. ఇది స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ కాదండి అని అడిగాను నేను. అడిగితే అవునండి స్టాండర్డ్ ట్రాన్స్లేషన్. ఇంకోటి ఏమిటంటేనండి ఖురాను ఈ గత ఈ 8 శతాబ్దాలు లేకపోతే 620 కీర్శకం 632లో అప్పుడు రాశాడు ఖురాన్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి తేడా లేదండి ఖురాన్లో అని. ఉండదు తేడా, ఎందుకంటే ఒరిజినల్స్ బిగినింగ్లోనే కాల్చిపారేశారు కాబట్టి ముందే మార్చేసుకున్నారు వాళ్ళు ఖురాన్ని. కాబట్టి తేడాలు ఉండవు. అంటే మీ బైబిల్లో తేడా ఉంది, ఇంకో గ్రంథంలో తేడా ఉందని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు దాన్ని మనం తేల్చాలి. మరి బైబిల్ ఏమన్నా మార్చుకున్నారా? పోనీ వాళ్ళు బాగానే రాసి ఉండొచ్చు, తర్వాత వాళ్ళు ఏం చేయొచ్చు? కాక్ అండ్ బుల్ స్టోరీస్ దానికి జత చేసి ఉండొచ్చు. పాపం తెనాలి రామలింగుడు అన్ని కథలు ఉన్నాయో లేదో, తెనాలి రామలింగుడు చచ్చిపోయిన తర్వాత తెనాలి రామలింగుడు పేరు పెట్టి కథలు రాసేసారు. మర్యాద రామునికి అన్ని కథలు ఉన్నాయో లేదో, మర్యాద రాముని పేరు పెట్టి కథలు రాసేసారు. విక్రమార్కుడికి అన్ని కథలు ఉన్నాయో లేదో పాపం, ఇంకా విక్రమార్కుడి మీద కథలు రాస్తానే ఉన్నారు. అట్లా రాశారేమో, ఎవరికి తెలుసు? మరి అసలు ఈ వాక్యం మన చేతికి వచ్చింది, ఈరోజు మన చేతికి వచ్చింది కరెక్టా కాదా అని చూడాలంటే 2 విషయాలు మనం చూడాలి. ఒకటి ఏంటంటే, మరి 21st సెంచరీలో ఉన్నాం మనం. అంటే బైబిల్ని రాయడం దాదాపుగా క్రీస్తు శకం 100వ సంవత్సరంలో ముగించేశారు. అంటే యేసుక్రీస్తు యొక్క అతి ప్రియమైన శిష్యుడు యోహాను పద్మసు ద్వీపంలో క్రీస్తు శకం 100వ సంవత్సరానికి చనిపోయాడు అని ప్రకటన గ్రంథం రాసిన తర్వాత చనిపోయాడు ఆయన. అందరి అపోస్తుల కంటే, శిష్యులందరికంటే చివరి చనిపోయినటువంటి వ్యక్తి ఆయన. అప్పటికి బైబిల్ ముగించేశారు, ప్రకటన గ్రంథం అయిపోయింది అప్పటికి.
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకవేళ తీసుకున్నా, లేకపోతే మోషే 1500 BCలో రాశాడు, అంటే ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే దాదాపు 3500 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి మోషే రాసింది యథాతథంగా ఉందా? ఎలా తెలుస్తుంది మనకి? ఏమని ఎట్లా చెప్పాలి మనం? కాబట్టి 2 విషయాలు చూడ. ఒకటి ఏంటంటే ఎలా ప్రిజర్వ్ చేశారు, ఇప్పటిదాకా ఈ బైబిల్ ఎలాగ బతికి బట్ట కట్టింది, ఇప్పటిదాకా ఇంత చక్కగా మన చేతికి ఎలా వచ్చింది, అది మన భాషలోకి. ఇందులో ఏమైనా కల్పితాలు ఉన్నాయా, అసలు ఎలా వచ్చిందో ముందు తెలుసుకుంటే తర్వాత కల్పితాలు ఉన్నాయో లేదని మనం చూద్దాం. ఈ వాక్యాన్ని నాశనం చేయడానికి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, బలవంతులు, రాజులు ప్రయత్నం చేశారు. వోల్టైర్ అని ఒకడు ఉన్నాడు. వాడు అరౌండ్ 1700-1800 ఆ సెంచరీస్లో ఉన్నవాడు. వాడేమనంటే ఇంకో 100 సంవత్సరాల్లో బైబిల్ అనేది లేకుండా అవుతుంది ప్రపంచంలో అని శపథం చేశాడు. అయితే పాపం దేవుడి సర్వాధికారి అని వాడికి తెలియదు. ఏమైంది, చివరికి వాడు ఇల్లే జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కొని వాడింట్లోనే బైబిల్స్ ప్రింట్ చేశారు. చూడండి తమాషా. తర్వాత బైబిల్ని అంతకుముందు మనకి బైబిల్ చేతిలో ఉన్నప్పుడు, అంటే దాదాపు 1940s ముందు మనకి దాదాపు లేటెస్ట్ కాపీ మన చేతిలో ఏముందంటే క్రీస్తు శకం 873 సంవత్సరానికి సంబంధించిన కాపీలే మన దగ్గర ఉన్నాయి. అంటే క్రీస్తు శకం 873 దాకా ఏం జరిగిందో మనకు అంత స్పష్టమైన అవగాహన లేదు. అప్పుడు చాలామంది క్రైస్తవులను విమర్శించేవాళ్ళు, మీ బైబిల్ 873 సంవత్సరానికి సంబంధించిందే బాబు, అంతకుముందు ఏం జరిగిందో తెలియదు, ఈ మధ్యలో చాలా జరిగి ఉండొచ్చు, ఈ మధ్యలో చాలా స్టోరీస్ అల్లి ఉండొచ్చు, మీ దగ్గర ఉంది ఒరిజినల్లో కాదో అని అనుమానాలు వ్యక్తమైంది. అయితే క్రీస్తు శకం 1998లో 48 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 1 సంవత్సరం లోపు ఒక గొల్ల పిల్లవాడు, అంటే ఒక గొర్రెల కాపరి, చిన్న పిల్లవాడు అనమాట, వాడు టీనేజ్ బాయ్, 13 years వాడికి. వాడు ఈ పాలస్తీనా దగ్గర, అంటే మృత సముద్రం విన్నారు ఎప్పుడైనా, డెడ్ సీ అక్కడ కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహల దగ్గర వెళ్తూ ఉన్నాడు, గొర్రెల్ని తీసుకెళ్తున్నప్పుడు సడన్గా ఒక గొర్రె ఆ గుహ లోపలికి దూరేటప్పటికి వీడేంటంటే దాన్ని బయటకు తీసుకురావడానికి వాడు లోపలికి వెళ్ళలేక ఆ చీకటి దాంట్లోకి, మరి లోపల మరి పాములు ఉండొచ్చు, పురుగు ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు అని చెప్పి వాడు ఏం చేశాడు, బయట నుంచి రాళ్ళు వేస్తాడు అనమాట. దాన్ని రాళ్ళు వేస్తే అది బయటకు వచ్చేస్తుంది. సో బయట నుంచి రాళ్ళు వేస్తూ ఉంటే సడన్గా వాడికి టంగ్ టంగ్ అనే శబ్దం వినపడింది. దీంటబ్బా నేను రాయేస్తే మామూలు కొండకి రాయి తగిలితే ఎలా ఉంటుంది, చిన్న శబ్దం వస్తుంది, కానీ పెద్ద సౌండ్ వస్తుంది అనమాట, గంట కొట్టినట్టు వస్తుంది సౌండ్. ఏమిటి ఇలా సౌండ్ వస్తుందని చెప్పి వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికి రాతి బాణలు కనపడ్డాయి. నేను బరే ఉన్నాయి రాతి బాణలు అని చెప్పి చూసేటప్పటికి ఇంకా చాలా రాతి బాణలు కనపడ్డాయి. సరే ఏంటి, ఒక రాతి బాణం ఇలా తీసి చూసేటప్పటికి అందులో ఒక పెద్ద చుట్ట కనపడింది, గ్రంథపు చుట్ట ఉందన్నమాట. దాన్ని తీసుకొని ఆ గొర్రెని తీసుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలో వాడికి తెలియదు, దాని విలువ కూడా వాడికి తెలియదు. సో వాడు ఏం చేశాడు, పాలస్తీనాలో ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి వెళ్ళి నాకు ఇది ఒకటి దొరికిందయ్యా అని చెప్పి అక్కడ వాడికి అమ్మేశాడు. వాడు ఎంతో కొంచెం డబ్బులు ఇచ్చాడు వీడికి. అయితే వీటి గురించి రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక పండితుడు ఆ మార్కెట్కి వచ్చినప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ వాళ్ళ దగ్గర ఇట్లాంటి పాత వస్తువులన్నీ దొరుకుతాయి అన్నమాట. అనుకోకుండా ఏంటి ఇది నీ దగ్గర ఉంది ఏంటిది అని తీసి చూసేటప్పటికి అది యెషయా గ్రంథం. అరే నీకు దగ్గరికి ఎట్లా వచ్చిందని అంటే, ఇట్లా ఫలానా ఒకడు నాకు అమ్మాడు. ఏంటి ఎట్లా, వాడికి ఎక్కడ దొరికింది ఏమిటి అని ఇంకా రీసెర్చ్ చేసి ఆరాధీసి మొత్తానికి పట్టుకొని వాడిని అడిగితే వాడు ఈ విషయాలన్నీ చెప్పాడు. అప్పుడు వీళ్ళంతా వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి చాలా రాతి బాణం. యెషయా గ్రంథం కంప్లీట్గా దొరికింది. మిగిలిన గ్రంథాలు యోహాను సువార్త ఇలాంటివి ముక్కలుగా దొరికినాయి అన్నమాట. వాటన్నిటిని కూర్చి ఒక చోట పెట్టి ఈరోజు ఇజ్రాయెల్లో ఒక ప్రత్యేకమైన లైబ్రరీ కట్టి వీటన్నిటిని కూడా అక్కడ మ్యూజియంలో ఉంచారన్నమాట. ఇవి ఎప్పటివి దొరికినాయి, క్రీస్తు పూర్వం ఇవి దొరికినాయి, క్రీస్తు పూర్వం 100వ సంవత్సరానివి అట్లాంటివి దొరికినాయి. సరే వాటన్నిటిని దగ్గర పెట్టుకొని బైబిల్ని వెతికి ఇప్పుడున్నటువంటి బైబిల్, మన చేతిలో ఉన్న బైబిల్ని రెండింటిని కంపేర్ చేసి పోల్చి చూసేటప్పటికి ఎన్ని తప్పులు కనపడ్డాయంటే 11 తప్పులు లాంటివి కనపడ్డాయి. తప్పులు కాదు, తప్పులు లాంటివి కనపడ్డాయి. అంటే తేడాలు అంటారన్నమాట, తేడాలు కనపడ్డాయి.
ఏంటయ్యా ఈ తేడాలు 11 అని చూస్తే ఆ 11 తేడాలు ఏం లేదు, ఫుల్ స్టాప్లు, కామాలు, ఒత్తులు, పొల్లులు, ఇవి తేడాలు. ఈ మొత్తాన్ని కూడా క్రోడీకరించి చూసేటప్పటికి ఎంత 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 తేడా వచ్చింది ఆ మన చేతిలో ఉన్న బైబిల్కి ఈ దొరికిన వాటికి అంటే చూస్తే 1% తేడా ఉంది, 0.1% తేడా ఉంది. ఈ 0.1% తేడా ఏమిటి అంటే ఒత్తులు, పొల్లులు, ఫుల్ స్టాప్లు, కామాలు. దానివల్ల మారింది ఏమీ లేదు, యథాతథంగా ఇప్పటికీ కూడా ప్రపంచంలో జర్మనీలో, లండన్లో, అమెరికాలో, తర్వాత ఇటలీలో, ఇజ్రాయెల్లో మనకి చేత్తో రాసినటువంటి ఈ వ్రాత ప్రతులు మనకి అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఎలా ప్రిజర్వ్ అయింది బైబిల్? మధ్యలో చేరినాయా ఏమన్నా? ఏం చేయాలి? క్యాథలిక్స్ ఏం చేశారంటే ఈ 66 పుస్తకాలు ఇంకో 14 కలిపారు పాత నిబంధనలు. 14 కలిపితే ఎన్ని మొత్తం? ఎన్నేమో లెక్కలు ఎంత పూరం మీరు? 80. అమ్మో, ఇంకెవరమ్మా మ్యాథ్స్ మాస్టర్? ఆయన పని అయిపోయిందే. ఓన్లే దేవుని మహాకృపనే, మీకు లెక్కలు చెప్పట్లేదు. 80 పుస్తకాలు ఉన్నాయి వాళ్ళకి, మనకి 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ 14 పుస్తకాలు నిజంగా మరి అవి ఎందుకు అంగీకరించట్లేదు మనం? వాళ్ళు ఎందుకు అంగీకరించారంటే ఒకవేళ యూదుల్లోకి వెళ్ళి కానీ మనం చూస్తే యూదులు కూడా ఆ 14 పుస్తకాలను తృణీకరించారు. ఎందుకంటే వీటికి ఉన్నంత క్వాలిటీస్, వీటికి ఉన్నటువంటి చిహ్నాలు, దేవుడే నిజంగా రాయించాడు అనేటువంటి చిహ్నాలు వాటికి లేవు, అర్హతలు వాటికి లేవు. కాబట్టి మనమే కాదు, యూదులు కూడా తృణీకరించారు. యూదుల దగ్గర ఏముంటుంది? పాత నిబంధన గ్రంథం ఉంటుంది. మన దగ్గర ఏముంటాయి? 2 ఉంటాయి కదా. యూదుల దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఎన్ని? 39 ఒక 14 ఎంత? 53 క్యాథలిక్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఆ 14 యూదులు కూడా తిరస్కరించారు. అంటే మెక్కాబీయులని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. మెక్కాబీ 1, మెక్కాబీ 2 ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవి ఈరోజు చరిత్రాత్మకమైనవి అయితే ఉండొచ్చు, కానీ దేవుడు ఆత్మావేశం వల్ల రాయించిన మటుకు కాదు అని యూదులు కూడా తేల్చేశారు. మరి పాత నిబంధన విషయంలో ఎవరి మీద ఆధారపడాలి? మనం యూదుల మీద కదా ఆధారపడాలి. సో మనం ఈరోజు మన చేతిలో పట్టుకున్న బైబిల్ ఒరిజినల్, యథాతథంగా సత్యవంతమైన. నెక్స్ట్ రెండో విషయం, సరే బాగానే ఉందయ్యా, చాలా కాలం నుంచి దేవుడు చక్కగా వీటిని ప్రిజర్వ్ చేశాడు, దాచిపెట్టాడు, యథాతథంగా ఉంచాడు, కల్తీ లేకుండా చూశాడు, బాగుంది. మరి అసలు ఈ రాసినవి కరెక్టేనా? అసలు పేతురు రాసింది కరెక్టేనా? సరే పేతురు రాసిన దానికి ఏమి జత చేయలేదు, పౌలు రాసిన దానికి ఏం జత చేయలేదు, యెషయా రాసిన దానికి ఏం జత చేయలేదు, అంతవరకు బాగానే ఉంది మీ బైబిల్ సంగతి. మరి అసలు యెషయా కరెక్ట్గానే రాశాడా? మోషే కరెక్ట్గానే రాశాడా అని ఆ ప్రశ్న కూడా వస్తుంది కదా. మోషే అబద్ధవాడుంటే, యెషయా అబద్ధవాడుంటే, పేతురు అబద్ధవాడుంటే, మత్తయి అబద్ధవాడుంటే ఏమో నీకు రావట్లేదు ప్రశ్న? వచ్చింది నీకు, ఆల్రెడీ వచ్చేసింది. చూడండి, దాని సంగతి కూడా తేల్చాలి మనం, రైట్? సో ఫస్ట్ యూనిటీ, రెండవది ప్రిజర్వేషన్ కనపడింది. అంటే దేవుడు చక్కగా భద్రపరిచాడు దాన్ని, యథాతథంగా ఆ భద్రపరచడంలో దేవుని సర్వాధికారం మనకు కనపడింది. ఇంకా చాలా స్టోరీలు చెప్పుకోవచ్చు మీకు, రైట్? తర్వాత ఇప్పుడు దీన్ని తేల్చాలంటే ఇంకో 2 విషయాలు మనం చేతిలోకి తీసుకోవాలి. ఒకటి ఏంటంటే బైబిల్ చరిత్రాత్మకమైందా కాదా? చరిత్రాత్మకమైంది అయితే ఏం చేయాలి? దాన్ని నమ్మాల్సి వస్తుంది. చరిత్ర అని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి? పురావస్తు శాస్త్రంలో ఉన్నాయా? పుస్తకాల్లో ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఇంకెవరైనా బైబిల్ పండితులు కానివారు, బైబిల్లో లేనివారు బైబిల్ గురించి ఏమైనా చెప్పారా అని మనం ఎగ్జామిన్ చేయాలి. ఆదికాండం తీసుకోండి, ప్రకటన గ్రంథం దాకా రండి. ఎక్కడెక్కడైతే చారిత్రక సంఘటనలు ఉన్నాయో, ఉదాహరణకి నోవా, ఆయన ఏం చేశాడు? పడవ చేశాడు కదా, అదొక సంఘటన. అబ్రహాం ఉన్నాడు కదా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఏ ఊరు నుంచి వచ్చాడు? ఊరు అనే ఊరు నుంచి వచ్చాడు కదా.
వాళ్ళ ఊరు పేరే ఊరు. అక్కడ నుంచి వచ్చి చాలా ప్రయాణాలు చేశాడు, అక్కడక్కడ మజిలీలు చేశాడా? అదేదో పర్వతం మీదకి వెళ్ళాడు కదా, ఆయన వెళ్ళి బలి ఇవ్వబోయాడు కదా. ఏమిటా పర్వతం? మోరియా పర్వతం. రైట్. తర్వాత ఆయన కనాన్ దేశానికి వచ్చాడు కదా. కనాన్ దేశంలో ఉన్నాడు చాలా కాలం. తర్వాత మా అబ్రహాం సంతానం వచ్చి వాళ్ళు మళ్ళీ ఈజిప్ట్కి వెళ్ళిపోయారు. మళ్ళీ కనానికి మళ్ళీ మోషే ద్వారా, యెహోషువ ద్వారా దేవుడు తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తు అని ఒకటి ఉంది. ఐగుప్తు నుంచి కనానికి వచ్చేటప్పుడు దారిలో ఎడారి ఉంది. ఎడారిలో రకరకాల ప్రాంతాలు ఉన్నాయి సరే. ఆ సమయంలో మరి ఫరో ఉన్నాడు కదా. ఫరో ఒక రాజు ఉన్నాడు. అట్లా రాజులు కావచ్చు, స్థలాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, ఆ సంఘటనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, రుజువులు కావచ్చు, ఇవన్నీ బయట ప్రపంచంలో మనకు దొరకాలి. అప్పుడే కదా మరి బైబిల్ కరెక్ట్ అవుతుంది. అలా దొరకాలంటే ఎందులోకి వెళ్ళాలి? పురావస్తు శాస్త్రం అని ఉంది. పురావస్తు అంటే పురాతన వస్తువులను అధ్యయనం చేసేటువంటి శాస్త్రము. మీరు పురావస్తు శాస్త్రజ్ఞుడి దగ్గరికి ఒక చిన్న కుండ పెంకు తీసుకెళ్ళండి. వాడు వెంటనే దాన్ని ఇలా చూసి ఇది బుద్ధుడి కాలం నాటిదండి అని చెప్తాడు. అట్లా. సో ఇప్పుడు బైబిల్కి సంబంధించి పురావస్తు శాస్త్రపరంగా విపరీతంగా మనకి ఆధారాలు దొరుకుతాయి. నోవాస్ ఆర్క్, అది ఇప్పుడు అరారాత్ అనే కొండపైన టర్కీ, నార్త్ టర్కీలో ఆ కొండ ఉంది. చాలా ఒక మిస్టీరియస్ ప్లేస్లో వాళ్ళు ఏరోప్లేన్ నుంచి ఫొటోస్ తీసినప్పుడు నోవా తయారు చేసిన పడవ లాంటి పడవ ఇప్పటికీ కూడా కనపడుతుంది. అబ్రహాం తిరిగిన ప్రదేశాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఫరో అనేవాడు ఉన్నాడా? చరిత్రలో ఉన్నాడా? ఉన్నాడు. రామ్సేస్ అనేవాడు చరిత్రలో ఉన్నాడా? ఉన్నాడు. మోషే కట్టినటువంటి పట్టణాలు ఉన్నాయా? ఇప్పటికీ ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా. అట్లా పాత నిబంధనను తీసుకోండి, కొత్త నిబంధనను తీసుకోండి, మీకు అనేకమైనవి దొరుకుతాయి. యోహాను సువార్తలో 5 మంటపాల కోనేరు ఉంది. ఇంకా ఏమంటారు దాన్ని? బెతెస్దా అంటారు. ఆ బెతెస్దా కోనేరు ఇంకా ఉంది, దొరికింది. అది పేతురు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళారు. యేసుప్రభువు వారు జ్వరం వస్తే ప్రార్థన చేశారు, వెళ్ళి స్వస్థపరిచారు. గుర్తుందా? ఆ పేతురు వాళ్ళ అత్తగారి ఇల్లు దొరికింది. మరి అమ్మగారి ఇల్లు ఎందుకు దొరకలేదని అడగబాకండి నన్ను, అర్థమైందా? ఓకే, రైట్. తర్వాత గబ్బతా అనే స్థలం పైన కూర్చొని పిలాతు యేసు ప్రభు వారిని తీర్పు తీర్చాడు. గబ్బతా అంటే బయట చప్టాలాగా ఉంటుంది అనమాట, పెంకులతో అల్లికి ఏంటి పేర్చి ఒక ఫుట్పాత్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఆ రాజప్రసాదం, ఆ గవర్నర్ యొక్క ప్లేస్ బయట ఉంటుంది అనమాట. అది అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. సో అక్కడ నిలబడి అందరూ ఆయన సిలువ వేయండి అని కేకలు వేశారు. ఆ ప్లేస్ దొరికింది. ఇప్పటికి మీరు ఇజ్రాయెల్ వెళ్తే డొలరోసా అంటారు, అంటే యేసు ప్రభు వారు సిలువ తీసుకొని కొండెక్కారు. ఆ దారి ఇప్పటికీ ఉంది. గొల్గొతా కొండ ఉంది. కురుక్షేత్రం ఎక్కడ జరిగింది? ఒక బాణం చూపించండి, ఒక బాణం. ఒక రథచక్రం చూపించండి. పోనీ ఆ రథచక్రం శీల చూపించండి చాలు. ద్వారకా నగరం ఉందని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక విసిగి వేసారి ద్వారకా నగరం ఇక లేదని చెప్పి పక్కన కూర్చున్నారు సైంటిస్టులు. అరేబియా సముద్రం కింద ఉందని చెప్పి అనుకున్నారు. పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ వాడిగా కనపడినప్పటికీ పక్కా ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఆయన. ఆయన ఏం చేశాడు? కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ వెతకమన్నాడు. మళ్ళీ వెతికితే మళ్ళీ దొరకలా. దొరికిందని చెప్పి ఒక పిక్చర్ ఇచ్చేసి దానికి ఆర్టిస్ట్ చేత బొమ్మ వేసేసేసి ఈనాడులో వీటన్నింటిలో ప్రచురం చేశారు. ఫోటో ఏది దొరికితే? ఫోటో ఉండాలి కదా, కొత్తగా ఉంటుందా? ఫోటో తీస్తే కొత్తగా ఉంటుంది. ద్వారకా నగరం సముద్రం కింద అంటే పాచిపెట్టిపోయి ఉంటుంది. ఏది ఫోటో? లేదు. మనకి ఈరోజు రుజువులు ఉన్నాయి బైబిల్ని నమ్మడానికి. కొన్ని బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. సీజర్ ఉన్నాడు, చరిత్రలో ఉన్నాడు. మీరు వరుసగా చూడండి, ఏదైనా తీసుకోండి, చరిత్రలో దొరుకుతారు.
ఉన్నారని మనకు ఎలా తెలుసు? చరిత్రకారులు, అంటే బైబిల్కి సంబంధం లేనటువంటి చరిత్రకారులు, గ్రీకు చరిత్రకారులు, రోమా చరిత్రకారులు, యూదు చరిత్రకారులు, బైబిల్ని అంటే కొత్త నిబంధనని యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కూడా ఏదైతే బైబిల్లో మెన్షన్ చేశారో ఆ విషయాలు వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు రమారమి 3 గంటలైంది శుక్రవారం. అప్పుడు చీకటి కమ్మింది. అందరూ సూర్యగ్రహణం వచ్చిందేమో అనుకున్నారు. సూర్యగ్రహణం రాదు. అప్పుడు ఎందుకు రాదంటే పస్కా పండుగ సమయంలో ఆ మంత్లో సూర్యగ్రహణం రాదు. కానీ సూర్యగ్రహణం అనుకున్నారు, ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకి చీకటి అయిపోయింది. మరి చీకటి అయిపోయిందని బైబిల్లో రాశారు. మరి వేరే చరిత్రకారులు కూడా రాసి ఉండాలి కదా. జోసెఫస్ ఫ్లేవియస్ అనేటువంటి యూదు చరిత్రకారుడు ఆ విషయాన్ని నోట్ చేశాడు. యేసుప్రభువు వారు సిలువ వేశారు, ఆయన సిలువ వేశారని బైబిల్లో ఉంది. జోసెఫస్ ఫ్లేవియస్ సిలువ వేశారని ఆయన కూడా రాశాడు. యేసుక్రీస్తు మరియమ్మ కుమారుడని బైబిల్లో ఉంది. ఆయన మరియమ్మ కుమారుడని జోసెఫస్ ఫ్లేవియస్ క్రైస్తవుడు కానటువంటి రోమీలకు దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడు అయినటువంటి ఒక యూదు చరిత్రకారుడు రాశాడు. నేను వచ్చి పర్యంతము మీరు ఈ విధంగా ప్రభురాత్రి భోజనంలో సంస్కారంలో మీరు పాలు పొందాలి, రొట్టెలో పాలు పొందాలి, ద్రాక్షరసంలో పాలు పొందాలని యేసుప్రభువు వారు చెప్తే శిష్యులు దాన్ని పాటిస్తూ వచ్చారు. దాని విషయాన్ని ప్లినీ ద ట్రాజాన్ అనేటువంటి రాజుకు రాసినటువంటి లెటర్స్లో ప్లినీ ద యంగర్ అనేటువంటి వాడు రాశాడు. యేసుక్రీస్తే మా ప్రభు, యేసుక్రీస్తే అందరికీ ప్రభు, సీజర్ మా ప్రభు కాదని వీళ్ళు చెప్తున్నారు అని వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ వాళ్ళు ఈ విధంగా యేసుప్రభు శరీరం అని చెప్పి రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందుతున్నారు అని ఫస్ట్ సెంచరీలోనే అక్కడ ఉన్నటువంటి ట్రాజన్ అనేటువంటి రాజుకి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం దొరికింది. యేసుప్రభు వారు కనేటప్పుడు మరియమ్మ మరి ఎన్నో సంవత్సరాల తర్వాత జనాభా లెక్కలు రాయించుకోవడానికి, తమ పేరు నమోదు చేసుకోవడానికి బెత్లెహేం రావాల్సి వచ్చింది. నిజానికైతే వాళ్ళు నజరేతు వాళ్ళు. బెత్లెహేం ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రవచనం ఆ విధంగా నెరవేరింది. ఎందుకు నెరవేరింది? సీజర్ ఔగుస్తు ఏం చేశాడు? కైసర్ ఔగుస్తు ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞ ఆ రోజులు ఎలా జారీ చేసేవాళ్ళు? కంప్యూటర్లో ప్రింట్ తీసి ఇచ్చేవాళ్ళ కాదు. శిలా శాసనాలు ఉండేవి. శిలల మీద, రాళ్ళ మీద శాసనాలు రాసి ఆ శాసనాలని పాతేవాళ్ళు, అక్కడక్కడ పాతేవాళ్ళు, చెక్కించి రాళ్ళ మీద. ఆ శాసనం దొరికింది. కైసర్ ఔగుస్తు ఉంది అందులో, జనాభా లెక్కలను ఉంది అందులో, ఎవరు వాళ్ళు వాళ్ళ జన్మస్థలాలకి వెళ్ళాలనుంది. ఇంకా నమ్మకం ఉండడానికి ఏంటి? సో ఈ విధంగా ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రము మనకి అనేకమైనటువంటి నిదర్శనాలని బైబిల్ గురించి తెలియజేస్తాం. ఇక రెండవది, చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు మనం చరిత్రను నమ్ముతున్నటువంటి చాలామంది వ్యక్తుల పుస్తకాలు కంటే బైబిల్కి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. చరిత్ర కాదో తేల్చడానికి ఒక సూత్రాన్ని పాటిస్తారు. అంటే బైబిల్కి సంబంధించిందని కాదు, ఏ పుస్తకమైనా పురాతన పుస్తకం చరిత్ర కాదా అని తేలాలంటే ఒక సూత్రాన్ని పాటిస్తారు. ఏమిటంటే 2 కోణాల నుంచి దాన్ని చూస్తారు. దీన్ని బిబ్లియోగ్రాఫికల్ టెస్ట్ అంటారు. అంటే ఎన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి, ఒరిజినల్ దొరకకపోయినప్పటికీ ఒరిజినల్కి సంబంధించిన కాపీలు. సపోజ్ ఇప్పుడు శ్రీశ్రీ గారు మహాప్రస్థానం అనే పుస్తకం రాశాడు. ఆయన చచ్చిపోయాడు, 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన రాసినటువంటి పుస్తకం దొరకలేదు మనకి, కానీ ప్రింట్ చేసిన పుస్తకాలు ఉన్నాయి కదా. ఆ పుస్తకాలు ఎన్ని దొరుకుతాయి? ఎన్ని ఎక్కువ దొరికితే ఆ పుస్తకాలన్నీ ఒకే విధంగా కానీ ఉంటే, ఎక్కువ సంఖ్యను బట్టి ఆ పుస్తకాలన్నింటిలో కూడా ఒకే మ్యాటర్ గాని ఉంటే అప్పుడు అది చరిత్ర ఆయన రాసిందే అని చెప్పడానికి వీలవుతుంది. ఇది ఒక కొలబద్ద. రెండవది ఏంటంటే ఆ కాపీలకి ఆయన ఒరిజినల్గా రాసిన దానికి మధ్యలో టైం గ్యాప్, కాల వ్యవధి చాలా తక్కువ ఉండాలి. పుస్తకాల సంఖ్య, ప్రతుల సంఖ్య, కాపీస్ సంఖ్య ఎక్కువ ఉండాలి. కాపీస్కి ఒరిజినల్కి గ్యాప్ తక్కువ ఉండాలి. సపోజ్ శ్రీశ్రీ గారు ఎప్పుడు రాశారు? 1975లో రాశారు. ఏమిటి? మహాప్రస్థానం అనేటువంటి పుస్తకం. కానీ కాపీలు మనకి ఎప్పుడు దొరికినాయి? 3000 క్రీస్తు శకము 3000 సంవత్సరాలకి దొరికినాయి. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? మధ్యలో 1000 సంవత్సరాలు దాటిపోయింది. అంటే మధ్యలో చాలా కాకండబుల్ స్టోరీస్, వేరే పద్యాలు కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని అర్థం. ఆ దొరకడం మనకి 25 కాపీలే దొరికినాయి. అప్పుడు కొంచెం అనుమానించాలి. అలా కాకుండా శ్రీశ్రీ గారి రాసినటువంటి పుస్తకాలు ఒక 1000 కాపీలు దొరికినాయి, లేదా ఒక 600 కాపీలు దొరికినాయి. గ్యాప్ 20 సంవత్సరాలు. 1970లో ఆయన ఒరిజినల్గా రాస్తే మనకి 2000 సంవత్సరంలో దొరికింది కాపీ. అప్పుడు ఎంత గ్యాప్? ఎంత? 25 సంవత్సరాలే. అంటే 25 సంవత్సరాల్లో కాకండబుల్ స్టోరీస్ రావు. ఎందుకు రావు? శ్రీశ్రీ గారు బతుకున్నప్పుడు ఆయన స్నేహితులు చాలామంది ఇంకా బతికే ఉంటారు. కాబట్టి వేరే వాడు యాడ్ చేస్తే చిచి ఇది శ్రీశ్రీది కాదని అప్పుడే తిరస్కరించేస్తారు.
కాబట్టి కల్పితాలు జరగడానికి ఆస్కారము చాలా చాలా తక్కువ. ఈ విధంగా ఎగ్జామిన్ చేస్తే మిగిలిన పుస్తకాలు షేక్స్పియర్, లేకపోతే అరిస్టాటిల్, లేకపోతే సీజర్ ఆగస్టు, లేకపోతే అలెగ్జాండర్, లేకపోతే హోమర్ ద ఇలియడ్, ఇలాగా చాలా మంది చరిత్రకారులు రాసిన వాటన్నిటికంటే కూడా యేసుక్రీస్తు వారి గురించి లేకపోతే బైబిల్ గురించినటువంటి మరి నిదర్శనాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. ఆ లిస్ట్ మీకు ఒకసారి నేను చదివి వినిపిస్తాను. నేను ఈ పత్రికలో దీని గురించి రాయడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ పత్రికను నడిపాము, అనివార్య కారణాల వల్ల దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. చూడండి, 2 ఎవిడెన్సెస్ మీకు చూపిస్తున్నాను. ఈరోజు మనకి బైబిల్కి సంబంధించినటువంటి మరి ప్రతులు దొరికాయని చెప్పాను. అవి ఏమిటి, ఎక్కడున్నాయి ప్రస్తుతానికి, అది ఏ గ్రంథం దొరికిందో మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, డెడ్ సీ స్క్రాల్స్లో దొరికినటువంటి ఒక యోహాను సువార్తకు సంబంధించినటువంటి 18వ అధ్యాయానికి సంబంధించిన ఒక కాగితం మొక్కిది. ఇట్లా ముక్కలు దొరికినాయి. ఇవన్నీ దగ్గర పెట్టుకొని వాటన్నిటిని కూర్చారనమాట. వీటిని ఇప్పుడున్నటువంటి బైబిల్తో పోలిస్తే ఎంత తేడా ఉందమ్మా? 0.1%. 11 తేడాలు మాత్రమే కనపడ్డాయి. అవి కూడా ఫుల్ స్టాప్లు, కామాలు, పుల్లులు, ఒత్తులు మాత్రమే ఉన్నాయి. మీకు ఒక బొమ్మ నిదర్శనంగా చూపిస్తాను. ఈ టేబుల్లో ఏం చెప్తుందంటే జాన్ రెయినాల్డ్స్ కాగితం మొక్క ఒకటి దొరికింది. దాన్ని జాన్ రెయినాల్డ్స్ కాగితం మొక్క అంటే ఒక చిన్న మొక్క అని కాదు, ముక్కలుగా దొరికింది కాబట్టి దాన్ని అలా అంటారనమాట. క్రీస్తు శకం 125 సంవత్సరానికి సంబంధించింది అది. అది యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉన్న భాగాలు దొరికాయి. మీ కళ్ళ ముందు కనపడతా ఉంది ఆ మొక్కల్లో ఒకటి. ఇది ఎక్కడుందంటే జాన్ రెయినాల్డ్స్ లైబ్రరీ, మాంచెస్టర్, ఇంగ్లాండ్లో ఉంది. ఇప్పటికీ అవైలబుల్గా ఉందన్నమాట. జాన్ రెయినాల్డ్స్ లైబ్రరీ, మాంచెస్టర్, ఇంగ్లాండ్లో ఉంది. బాడ్మర్ ప్యాపరీ అనేటువంటి మరొక రాత ప్రతి, మాన్యుస్క్రిప్ట్ అంటాం, దొరికింది. అది క్రీస్తు శకం 200 సంవత్సరానికి సంబంధించింది. ఇది 40 పేజీల యోహాను, యూదా, లూకు, 1-2 పేతురు గ్రంథాలకు సంబంధించిన 40 పేజీలు దొరికినాయి. పీటర్ బాడ్మర్ లైబ్రరీ, కాలగ్నీ, స్విట్జర్లాండ్, అంటే జెనీవా దగ్గరలో ఉంటుంది ఇది. అక్కడ ఆ లైబ్రరీలో ఉంది ఇప్పుడు. చెస్టర్ బియటీ పైపరీ అని మరొక మాన్యుస్క్రిప్ట్ దొరికింది. ఇది క్రీస్తు శకం 250 సంవత్సరానికి సంబంధించింది. మత్తయి, యోహాను, మార్కు, లూకా అపోస్తల కార్యాల్లో ఎక్కువ భాగాలు దొరికినాయి. ఇది ఇప్పుడు ఎక్కడుందంటే చెస్టర్ బ్యాటీ మ్యూజియం, డబ్లిన్, ఐర్లాండ్లో ఉంది. ఐర్లాండ్లో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో చెస్టర్ బ్యాటీ మ్యూజియం అనేటువంటి దాంట్లో ఉంది. కొడెక్స్ వాటికేనస్ అనేటువంటి మనకు చాలా ఫేమస్. ఇది మరొక మాన్యుస్క్రిప్ట్ దొరికింది. ఇది క్రీస్తు శకం 325వ సంవత్సరానికి సంబంధించింది. ఇది పాత నిబంధనలు దాదాపుగా 90% పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలు ఇందులో ఉన్నాయన్నమాట. వాటికన్ లైబ్రరీ, రోమ్లో ఇది ప్రస్తుతానికి అవైలబుల్గా అందుబాటులో ఉంది. మీరు ఎప్పుడైనా రోమ్ వెళ్తే చూడొచ్చు. ఇలాంటి వాటి కోసం వెళ్ళాలి, డబ్బులు వేరే వాటి కోసం తగలేయకూడదు. అది పెళ్లి చేసుకోవడానికి కట్నం ఇస్తారు కదా, ఆ కట్నం దాచిపెట్టేసుకొని అట్లా వెళ్ళొచ్చేసేసేయండి. కొడెక్స్ సైనాటికస్ అని ఇంకొక మాన్యుస్క్రిప్ట్ అది. ఇది క్రీస్తు శకం 340కి సంవత్సరం సంబంధించింది. పాత నిబంధనలో సగభాగం, కొత్త నిబంధనలో దాదాపు 90+% దొరికింది. ఇది బ్రిటిష్ మ్యూజియం లండన్లో ఇప్పుడు అందుబాటులో ఉంది. బ్రిటిష్ మ్యూజియం లండన్లో. కొడెక్స్ ఎఫ్రాయిమీ రెస్ క్రిస్టస్ ఇది క్రీస్తు శకం 350 సంవత్సరానికి సంబంధించింది. 2వ యోహాను పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తప్ప మిగిలిన కొత్త నిబంధన అంతా ఉంది ఇందులో. 2వ యోహాను పత్రిక తప్ప, 2వ కొత్త నిబంధన తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తప్ప మొత్తం కొత్త నిబంధన అంతా అవైలబుల్గా ఉంది. ఇది నేషనల్ లైబ్రరీ, పారిస్, ఫ్రాన్స్లో అవైలబుల్గా ఉంది. కొడెక్స్ బిజీ డి కొడెక్స్ క్రీస్తు శకము 500 సంవత్సరానికి సంబంధించింది. ఇది 4 సువార్తలు, అపోస్తల కార్యాలు, 3వ యోహాను పత్రికలో కొంత భాగము ఇందులో ఉంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లైబ్రరీ, ఇంగ్లాండ్లో ఇది ఉంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లైబ్రరీ, ఇంగ్లాండ్లో ఇది ఉంది. కొడెక్స్ క్లారోమొంటానస్
కొడెక్స్ క్లారమొంటేనస్. క్రీస్తు శకం 550 సంవత్సరానికి సంబంధించింది ఇది. పౌలు పత్రికలన్నీ హెబ్రీ పత్రికతో సహా ఇందులో ఉన్నాయి. పౌలు పత్రికలన్నీ అంటే రోమా పత్రిక నుంచి ఎక్కడ దాకా పౌలు పత్రికలు హెబ్రీ యువతల దాకా ప్లస్ హెబ్రీ పత్రిక అన్నీ కలిపి ఇలా ఉన్నాయి. నేషనల్ లైబ్రరీ ప్యారిస్లో ఇది అవైలబుల్గా ఉంది. నేషనల్ లైబ్రరీ ప్యారిస్లో ఇందాక ఒకటి చూసాము, కొడెక్స్ ఎఫ్రాయిమిరస్ క్రిస్టస్ అని చూసాము. కొడెక్స్ క్లాసినియేనస్, కొడెక్స్ క్లాసినియేనస్ క్రీస్తు శకము 6వ శతాబ్దం 6th సెంచరీకి సంబంధించింది. పౌలు పత్రికలు అన్నీ ఇందులో ఉన్నాయి. అనేక గ్రంథాలయాల్లో ఇవి మాస్కోలో, ప్యారిస్లో అవైలబుల్గా ఉన్నాయి. 2 చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. మాస్కోలో, ప్యారిస్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినటువంటిది అంటే బైబిల్కి ఎన్ని కాపీస్ దొరికాయి అనేది మీకు ఒక లిస్ట్ ఇస్తాను నేను, చూడండి. రైట్, జూలియస్ సీజర్ రాసిన గ్యాలిక్ వార్స్ అనే పుస్తకానికి 10 కాపీలు దొరికాయి. అంటే మనం ఇలా చూసాం కదా, ఎన్ని ఎక్కువ కాపీలు దొరికితే అంత చరిత్రాత్మకత, అంత నిబద్ధత, అనే రుజువులు ఉన్నట్టు అనమాట. గ్యాలిక్ వార్స్ అనే పుస్తకం రాశాడు జూలియస్ సీజరు, దానికి 10 కాపీలే దొరికాయి. ప్లాటో రాసినటువంటి టెట్రాలజీస్, ప్లాటో చరిత్రలో ఉన్నాడని మనకు తెలుసు కదా, మనం నమ్ముతున్నాం, అందుకని మనం నమ్మే వాటిని తీసుకొని చెప్తున్నాను నేను. టెట్రాలజీస్ 7 కాపీలు మాత్రమే దొరికినాయి, 7 కాపీలు. అరిస్టాటిల్ రాసిన పోయమ్స్ అని పేరు పెట్టి పోయమ్స్ రాశాడు ఆయన అరిస్టాటిల్, దానికి 49 కాపీలు దొరికినాయి, 49 కాపీస్. హోమర్ ఇలియడ్ అనేటువంటి ఒక పోయిటరీ రాశాడు, గొప్ప పురాణం అది, గ్రీక్లో ఖండకావ్యం అంటాం దాన్ని. ఆ కావ్యముకి 643 కాపీలు దొరికాయి, 643 కాపీలు. ఇప్పుడు గ్యాలిక్ వార్స్ సీజర్ రాసింది, ప్లాటో రాసినటువంటి టెట్రాలజీస్, లేకపోతే అరిస్టాటిల్ రాసినటువంటి పోయమ్స్, వీటన్నిటి పక్కన హోమర్ రాసిన ఇలియడ్ పెడితే ఏది ఎక్కువ అంటారు? హోమర్ రాసిన ఇలియడే ఎక్కువ. కాబట్టి హోమర్ తప్పకుండా దీన్ని రాసిన మనం చెప్పడానికి వీలవుతుంది అనమాట. అయితే మరి 643 కాపీలు ఎక్కడ, 10 కాపీలు ఎక్కడ, 7 కాపీలు ఎక్కడ, 49 కాపీలు ఎక్కడ? చూడండి మీరు. అయితే యేసుక్రీస్తు జీవితం గురించినటువంటి కొత్త నిబంధనకి ఎన్ని కాపీలు దొరికాయో తెలుసా? ఒట్టి కేవలం సువార్తల వరకు తీసుకుంటే 5686 కాపీలు దొరికాయి, 5686 కాపీలు దొరికాయి. టోటల్ కొత్త నిబంధన కానీ తీసుకొని చూస్తే 24643 కాపీలు దొరికాయి, 24643 కాపీలు దొరికాయి. ఎన్ని కాపీలు దొరికాయి దాన్ని బట్టి ఏమని అర్థమవుతుంది? బైబిల్ చరిత్రాత్మకమైంది. ఒకవేళ బైబిల్ చరిత్రాత్మకమైంది కాదని ఎవరైనా అంటే అప్పుడు సీజర్ లేనట్టే, అరిస్టాటిల్ లేనట్టే, ప్లాటో లేనట్టే, అలెగ్జాండర్ లేనట్టే, వగేరా వగేరా చరిత్ర లేనట్టే. ఎంఏ హిస్టరీ, మన డిపార్ట్మెంట్ ఎంఏ హిస్టరీ ఏం కూడా లేనట్టే. ఎవరైనా ఎంఏ కానీ బిఏ కానీ చదువుంటే మీరు మీ డిగ్రీలు చించేసుకోవాలి, అంతే కదా. మరి వాళ్ళందరూ ఉన్నారా అంటే ఈయన ఇంకా ఉన్నాడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కాల వ్యవధి సంగతి కూడా చూసాం కదా మనం, అంటే ఒరిజినల్కి కాపీస్కి కాల వ్యవధి తక్కువగా ఉండాలని కూడా మనం చూసాం. ఇప్పుడు చూడండి, సీజర్ రాసినటువంటి పుస్తకాన్ని ఎప్పుడు రాశాడంటే ఆయన క్రీస్తు పూర్వం 144 సంవత్సరాల మధ్యలో రాశాడు, అది ఒరిజినల్. దొరికిన కాపీ ఎప్పుడు దొరికిందంటే క్రీస్తు శకము 900 సంవత్సరాలకి దొరికింది. క్రీస్తు శకం 900 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 100వ సంవత్సరంలో రాశాడు ఆయన. ఎంత తేడా? 1000 సంవత్సరాలు గ్యాప్ ఉంది. కాబట్టి 1000 సంవత్సరాల గ్యాప్లో వేరే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లాటో రాసినటువంటిది ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 427 347 మధ్యలో రాశాడు ప్లాటో. అంటే 90 సంవత్సరాలు జీవించాడు, వాటి మధ్యలో రాశాడు. 90 కాదు 80 సంవత్సరాలు జీవించాడు. టెట్రాలజీస్ రాశాడు. అయితే ఎప్పుడు దొరికిందంటే ఈయనది కూడా క్రీస్తు శకము 900 సంవత్సరాలది దొరికింది. అంటే మొత్తం ఎంత గ్యాప్? దాదాపు 1200 సంవత్సరాల గ్యాప్ ఒరిజినల్కి కాపీకి. అరిస్టాటిల్ రాసిన పద్యాలు ఎప్పుడు రాశాడంటే ఒరిజినల్గా 384 322 సంవత్సరాల మధ్యలో రాశాడు. అది ఆయన బతికిన కాలం అనమాట, ఆ మధ్యలో రాశాడు ఒరిజినల్.
అయితే అతి ప్రాచీన కాపీ మనకి ఎప్పుడు దొరికిందంటే క్రీస్తు శకం 110 దొరికింది. అంటే కాల వ్యవధి దాదాపు 1400 సంవత్సరాలు. హోమర్ రాసిన ఇలియడ్కి 643 కాపీలు దొరికాయి కదా. అయితే ఒరిజినల్ ఎప్పుడు రాశాడు ఆయన? క్రీస్తు పూర్వం 900లో రాశాడు. అంటే అరిస్టాటిల్ కంటే ముందు, సోక్రటీస్ కంటే ముందు, క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల్లో బతికాడు ఆయన. అప్పుడు రాశాడు ఆయన. అయితే దాని ప్రాచీన కాపీ ఎప్పుడు దొరికిందంటే క్రీస్తు పూర్వం 400 దొరికింది. అది కూడా క్రీస్తు పూర్వంలో దొరికింది. అంటే మధ్యలో గ్యాప్ ఎంత? 500 సంవత్సరాలు. అంటే అరిస్టాటిల్ రాసిన దాన్ని, ప్లాటో రాసిన దాన్ని, లేదా సీజర్ రాసిన దాంతో పోల్చుకుంటే హోమర్ది చరిత్రాత్మకమైందని మనకు అర్థమవుతుంది, బెటర్ అని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కొత్త నిబంధన దగ్గరికి వద్దాం, బైబిల్ దగ్గరికి వద్దాం. బైబిల్లోకి వచ్చి పరిశీలన చేస్తే క్రీస్తు శకం 40 అంటే యేసుప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత క్రీస్తు శకం 40, 100 కాలం మధ్యలో, క్రీస్తు శకం 100 మధ్యలో ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అయితే మనకి దొరికినటువంటి అతి ప్రాచీన ప్రతి ఎప్పటిదంటే క్రీస్తు శకం 125 మన దగ్గర ఉంది. ఇప్పుడు క్రీస్తు శకం 125 అంటే గ్యాప్ ఎంత? కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఈ విధంగా తీసుకున్నా కూడా యేసు ప్రభు కంటే, బైబిల్ కంటే చరిత్రాత్మకమైన పుస్తకం మరొకటి లేదు. అర్థమవుతుందా? మీకు కావాలంటే ఇది ఒక జిరాక్స్ కాపీ అడిగి తీసుకోండి, నేను వెళ్ళకముందు నాకు ఇచ్చేసేయండి. రైట్? అదండి బైబిల్ సంగతి. మరి ఇప్పుడు బైబిల్ ఏం చేస్తుంది? మనం ముగించుకోకముందు, కరెక్ట్ అయిపోయింది మన టైం, 10:45కి ముగించాలి కదా. 10:45 మన క్లాస్, ఇంకా 10:45. ఓకే, విల్ టేక్ 5 minutes, దెన్ విల్ డిస్కస్ ఫర్ టీ. ఒకసారి తిమోతి పత్రిక దీని 2 తిమోతి తీయండి ఒకసారి, 3వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. జాగ్రత్త చూడమ్మా. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించిన, రాసుకోండి, నెంబర్ 1 వేసుకోండి అక్కడ. ఉపదేశించడానికి, టీచ్ చేయడానికి, ఇన్స్ట్రక్షన్ చేయడానికి, ఖండించడానికి, ఇగో ఇది తప్పు అని చెప్పడానికి, లేకపోతే ఏదైనా ఒక పాపాన్ని పాపంగా ఖండించడానికి, తప్పుని తప్పుగా ఖండించడానికి, ఇంకా తప్పు దిద్దుటకు, తప్పు దిద్దాలంటే రైట్ ఏంటో తెలియాలి కాబట్టి రైట్ ఏంటో కూడా చెప్తుంది బైబిల్. నీతి యందు శిక్ష చేయుటకు, ఇలా బతకాలి అని శిక్షణ ఇవ్వడానికి నీతిలో ప్రయోజనకరంగా ఉంది. ఇదండి పరిస్థితి. బైబిల్ యొక్క ప్రయోజనం ఏంటి? మీకు అది కంటది వచ్చేసేయాలి. కాబట్టి మీరు ఎవరైనా విమర్శిస్తే ఎట్లా విమర్శిస్తారు? మీ కళ్ళద్దాలను చూస్తారా? చూడకూడదు. ఎవరి కళ్ళద్దాలను చూడాలి? బైబిల్ కళ్ళద్దాలు వేసుకొని చూడ. ఎక్కడ దొరుకుతాయి అవి కొంచెం చెప్తారా? అంటే నేనేం చేయలేను. ఎక్కడ దొరుకుతాయి అవి? బైబిల్ మీరు బాగా చదువుతుంటే మీ దృష్టి కూడా బైబిల్ ప్రకారంగా ఉంటుంది. అమ్మనైనా, నాన్నైనా, పాస్టర్నైనా, మీ బాయ్ ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే, లేకపోతే క్షమించండి, పర్వాలేదు, ఉంటే రైట్. మీకు అతి ప్రీతిపాత్రమైన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మిమ్మల్ని మీరు కూడా ఎలా చూసుకోవాలి? బైబిల్ కళ్ళద్దాల్లోంచే చూడాలి. తప్పు దిద్దాలన్నా, ఖండించాలన్నా, టీచ్ చేయాలన్నా, నీతి యందు శిక్షణ ఇవ్వాలన్నా బైబిలే. కాబట్టి చర్చ్ని, బైబిల్ని పక్కన పెట్టామనుకోండి, ఎవరు ముందుంటారు? బైబిల్ యొక్క అధికారం కిందకి చర్చి రావాల్సింది. పాస్టర్ గారిని, బైబిల్ని పక్కన పెట్టామనుకోండి, ఎవరు ముందుంటారు? బైబిల్ చెప్పినట్టు పాస్టర్ గారు వినాల్సిందే. అందుకే బెరయాలో ఏం చేశారు? పౌలు ప్రసంగం చేస్తూ ఉంటే బెరయా క్రైస్తవులు లేఖనములలో అలాగూ ఉన్నదో లేదో అని ప్రతిదినము ఏం చేశారు? పరిశీలిస్తూ వచ్చారు. పౌల్నే టెస్ట్ చేశారంటే మనం టెస్ట్ చేయొద్దు. దినగ్రామ్ గారు చెప్పారు కదా నిలిపోవడం, ప్రకాశ్ అని చెప్పాడని నిలిపోవడం, బిలిగ్రామ్ చెప్పాడని నిలిపోవడం, అట్లా ఉండకూడదు. చెప్పింది కరెక్టా కాదా? అందుకని నోట్స్ రాసుకుంటే సరిపోదు. నోట్స్ని, బైబిల్ని పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకోవాలి, పోలిక చేసుకోవాలి. అది అందుకే శోభ మంచి పని చేస్తా ఉంది. రాత్రి కూడా నన్ను నిలదీసుకొని ప్రశ్నలు మళ్ళీ అడిగింది. ఈరోజు కూడా అడుగుతుంది మళ్ళీ కొన్ని కదా శోభ. ఆలోచించాలి, ఆలోచన చేయాలి. ఎలా ఆలోచించాలి? వాక్యానుసారంగా ఆలోచించాలి. ప్రసంగాలన్నీ విన్నట్టు అట్లా నోరెళ్ళ పెట్టుకొని వినకూడదు.
ఇతను చెప్తుంది వాక్యానుసారంగా ఉందా లేదా అని చూడాలి. ఉంటేనే అంగీకారం, లేకపోతే తృణీకరించు. నువ్వు తప్పు చేసావా రైట్ చేసావా ఎలా తెలుసు నీకు? అక్కడికి వెళ్ళాలి. యవనస్తులు దేన్ని బట్టి తమ నడతను శుద్ధి చేసుకుంటారు, అంతే, వేరే మార్గం లేదు. మీరు చాలాసార్లు అడుగుతారు తప్పేంటి, ఎలా తెలుస్తుంది తప్పేంటి, రైట్ ఏంటో? ఈ లైన్ వంకర అని ఎలా తెలుస్తుంది? స్ట్రైట్ లైన్ ఏంటో తెలిసినప్పుడు. స్ట్రైట్ లైన్ ఎక్కడుంది? బైబిల్లో ఉంది. స్ట్రైట్ లైన్ తెలియకుండా లైన్ వంకరగా ఉందని తెలియదు. నువ్వు వంకరగా ఉన్నావా ఎలా ఉన్నావు నీకెలా తెలుసు? నీకు తెలీదు. బైబిల్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కాబట్టి మన జీవితం పైన, మన విశ్వాసం పైన, మన ప్రవర్తన పైన, మన సంఘం పైన, ప్రతి విషయం పైన బైబిలే సర్వాధికారము కలిగి ఉంది. కట్నం తీసుకోవచ్చా? చెప్పండి. కట్నం తీసుకోవచ్చా? 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 చెప్పండి. తర్వాత వస్తుంది, తర్వాత డెఫినెట్గా వస్తుంది. చెప్పండి, నాకు గట్టిగా చెప్పండి. తీసుకోవచ్చా? తీసుకోకూడదు. బైబిల్ ప్రకారం, ఐపీసీ ప్రకారం కూడా, భారత శిక్షా స్మృతి ప్రకారము తీసుకోకూడదు. చట్టం సారీ ఏంటి, కట్నం తీసుకోకూడదు. రైట్? దెన్ మరి తీసుకోకూడదు అంటే ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. పెళ్లి కాదేమని భయంతో ఇవ్వకూడదు. తీసుకోవచ్చని ఎవరైనా అంటే అమ్మాయి కూడా కట్నం తీసుకోవచ్చు, తప్పేం లేదు. మరి అంతే కదా. మనం నిన్నేం చేసాము? మానవుడిని ఎలా చేశాడు దేవుడు? స్త్రీనిగాను పురుషునిగాను తన పోలికలో చేశాడు. అంటే సమానమేనా? మరి ఒకళ్ళు ఇవ్వడం ఏంటి? కట్నం ఇద్దరు ఇవ్వాలి. మరి అంతే కదా, కరెక్టే కదా. మా చెల్లికి కట్నం ఇవ్వకుండా చేశాను. మా తమ్ముడికి నేను కట్నం తీసుకోలేదు. ఈ బాధలన్నీ ఎందుకని పెళ్లి చేసుకోలేదు? పాటించకుండా చేయట్లా, చెప్పట్లా మీకు. కొంతమంది విశ్వాసులే, సొంత అక్కలే, చాలా నేను అభిమానించే వాళ్ళే, నన్ను ప్రభువులో నడిపించిన వాళ్ళే, ఎలాగైతే మీ చెల్లికి పెళ్లి కాదు అన్నారు. పెళ్ళయింది, బ్రహ్మాండంగా ఉంది, అవుతుంది, ఏం సమస్యలే. అలాగని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను వచ్చిన ప్రతి ఒక్కరిని చేసుకోక్కర్లేదు. నీకై నువ్వు ఇస్తే అది వేరే విషయం. ఇస్తే బాగుండు వీళ్ళు అని మనసులో ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. బైబిల్ మనకి దేనికైనా కూడా స్టాండర్డ్. అంటే కట్నం గురించి డైరెక్ట్గా ఉందో బైబిల్లో? లేదు. కానీ మరొక మనిషిని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తే, ఆసరాగా తీసుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే అది తప్పు. నీ పొరుగు వాని దేనినైనాను ఆశించకూడదు. ఎద్దునైనను, గాడిదనైనను, ఇంకేంటి, దాసినైనను, కట్నమునైనను, కానుకలనైనను నీవు ఆశించకూడదు. స్పష్టంగా ఉంది అక్కడ. మీ అమ్మ నీకేమనిస్తే, మీ నాన్న నీకేమనిస్తే తీసుకుని వెళ్ళు నీ ఫ్యామిలీ దగ్గరికి. అలాగే అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏమనిస్తే తీసుకొని వెళ్తాం. ఆ అమ్మాయికి స్కూటీ పెప్ప కొనిమ్మను, మీ నాన్న నీకు హీరో హోండా కొనిమ్మను. వాళ్ళ అమ్మ నాన్న నీకు హీరో హోండా కొనియడం ఏంటి? ఇదేమిటిది? లంచం ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. తీసుకోవచ్చా? మరి తప్పకుండా తీసుకోకూడదు. ఏసీబీ వాళ్ళకి ఎందుకు పట్టిస్తున్నారు? తీసుకోవడం ఎంత తప్పు, ఇవ్వడం కూడా అంతే తప్పు. మా అమ్మ రిటైర్ అయిన తర్వాత లంచం ఇవ్వలేదని 1.5 year తర్వాత ఆమెకు పెన్షన్ వచ్చింది. కానీ 1.5 yearలో ఎప్పుడు మేము పస్తులు లేము. ఇప్పుడు ఎవరో ఉద్యోగం చేయట్లా, మేము కాలేజీలో ఉన్నాం. when she retired, కేవలం లంచం ఇవ్వలేదని. నేనే తిరిగాను ఆఫీసుల చుట్టూ. 1.5 year దేవుడు పోషించాడు. ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు పోషించినాడు అరణ్యంలో. 1.5 year ఒక లెక్క ఆయనకి. నమ్మాలి వాక్యాన్ని.
వాక్యం మీద ఆధారపడాలి, వాక్యానికి లోబడాలి. మన ప్రతి విషయం మీద అదే అధికారం కలిగి ఉంది. అబార్షన్ చేయించుకోవచ్చా? నరహత్యతో సమానం. దాన్ని తెలుగులో ఏమన్నారు? అబార్షన్ని భ్రూణ హత్య అన్నారు. పేరే హత్య, నేరం. అది ఈరోజు చట్టం ప్రకారం అది నేరం. ఎలా తెలిసింది ఇండియన్ పీనల్ కోడ్ వాళ్ళకి అరే నేరం అనే సంగతి? అందుకంటే ముందే బైబిల్ చెప్పింది కాబట్టి. 139 దావీదు కీర్తన చదవండి, మీకు అర్థమవుతుంది అబార్షన్ చేయించుకోవచ్చో చేయించుకోకూడదు. నా తల్లికి గర్భంలో ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూశాయి చెప్పాడా? అంటే అప్పటికి ఈయన వ్యక్తే కాదా? ప్రాణం ఉందా లేదా? మరి మరియమ్మ యేసుప్రభు పుడతాడని తెలిసి ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి యోహాను గంతులేశాడు. అప్పుడు పిండంగానే ఉన్నాడు. ఇంకా మరి వ్యక్తి అయితేనే గంతులేయగలడు, అర్థం చేసుకోగలడు, భావావేశాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. అప్పుడు హత్య అంటారా కాదంటారా? హత్య. ఇది కష్టమైన జీవితం, కష్టమైందే, కానీ అసాధ్యమైంది మటుకు కాదు. లేదన్నా నాకు అసాధ్యం అంటారా? గుడ్ బై, వెళ్ళిపో బయటికి. యు ఆర్ అన్ఫిట్ టు బీ ఎ క్రిస్టియన్. యేసు ప్రభు పేరు చెప్పుకొని ఇక్కడ ఉండబాకు, వెళ్ళిపో, లోకంలో కలిసిపో, హాయిగా ఉంటుంది నీకు, అది బెటర్. కానీ ఇక్కడుండి అక్కడ మనసు పెట్టబాకు, గుళ్ళోకి వెళ్ళి చెప్పుల మీద మనసు ఉన్నట్టు వద్దని. సో దేవుని వాక్యము మన సంఘ పరిచర్య పైన, మన జీవితం పైన, మనం తీసుకునే ప్రతి నిర్ణయం పైన, మన ఉద్యోగాల్లో, మన ఆర్థిక లావాదేవీల్లో, మనం మాట్లాడేటప్పుడు, మనం సంభాషించేటప్పుడు, మన సంబంధాల్లో, అన్నింటిలో, మనం ప్రేమించే విషయంలో, మనం వద్దనుకునే విషయంలో, మనం కావాలనుకునే విషయంలో, మనం వస్తువులు కొనేటప్పుడు, వస్తువులు వద్దనుకున్నప్పుడు, అన్నింటిలో ఎవరిని అడగాలి? దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అంటే మీరు దేవుని వాక్యాన్ని పెళ్ళి వచ్చినప్పుడు ఒకసారి, ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు ఒకసారి, ఇట్లాంటప్పుడు అట్లా చదువుతారా? అర్థం అవుద్దా మీకు? అర్థం కాదు. ప్రతిరోజు చదువుతూ ఉంటే, దేవుని వాక్యం వంట పట్టించుకుంటే, అది జీర్ణించిపోతూ ఉంటే, మన సిస్టంలోకి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు మనం చేస్తుంది రైటో తప్పో మనకు అర్థమవుతుంది. అప్పుడు లంచాలు ఇవ్వడం తప్పో కాదో మనకు అర్థమవుతుంది, కట్నాలు తీసుకోవడం తప్పో కాదో మనకు అర్థం. ఏ జోకులు వేయాలో, ఏ జోకులు వేయకూడదో, ఏ జోకులకి నవ్వాలో, ఏ జోకులు నవ్వకూడదో, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏ స్థలంలో ఉండాలి, ఏ స్థలంలో ఉండకూడదు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. హెబ్రీ పత్రిక 4:12 ఏముంది? ఒకసారి చదవండి. రైట్. హృదయం యొక్క తలంపుల్ని, ఆలోచనల్ని శోధిస్తుంది. ఏమిటది? దేవుని వాక్యం. ఎప్పుడది? ప్రాణాత్మలను మూలుగను విభజించినంత మట్టుకు దూరినప్పుడు. అది ఎప్పుడు జరుగుతుంది? అది దేవుని వాక్యాన్ని మీరు అరాయించుకోవాలి, జీర్ణించుకోవాలి, రెగ్యులర్గా చదవాలి, ధ్యానించాలి, దాన్ని ఆలోచించాలి. అది మీరు ఈ డైలాగ్ విన్నారా? ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, డ్రింక్ క్రికెట్ విన్నారా? అట్లా మీరు ఈట్ బైబిల్, డ్రింక్ బైబిల్, స్లీప్ బైబిల్, ప్లే బైబిల్, బైబిల్తో నడవాలి, బైబిల్తో నిద్రపోవాలి. అలా జరిగినప్పుడు మీ సిస్టంలో అది పార్ట్ అండ్ పార్సల్ అయినప్పుడు అది మీ ఏం చేస్తుంది? మీ ప్రాణాత్మలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనల్ని శోధించి మనల్ని కరెక్ట్ చేస్తుంది, నడిపిస్తుంది. ఎందుకని? అది దైవావేశం వలన కలిగింది, కల్పితం లేకుండా ఇప్పటిదాకా భద్రపరచబడింది, చరిత్రాత్మకమైంది, వాస్తవమైంది, దేవుని సందేశం, దేవుని వాక్. కాబట్టి దేవుని వాక్కును ధిక్కరిస్తే దేవుణ్ణి ధిక్కరించినట్టే, దేవుని వాక్కును అవమానిస్తే దేవుణ్ణి అవమానించినట్టే, దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే
దేవునికి అవిధేయత చూపించినట్టే. ఓకే, తల్లి వంచుని ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నీ మహోన్నతమైన ప్రశస్తమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నీ వాక్యము నిజంగా మా కనులకు వెలిగిస్తుంది నాయన. నాయన నీ వాక్యం నిజంగా మా పాదాలకి దీపం తండ్రి. నీ వాక్యం తప్పుదిద్దడానికి, ఉపదేశించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి, ఖండించడానికి ఆయన ప్రయోజనకరమైంది నాయన. నాయన నీ వాక్యము మనుషుల ఇచ్చ వల్ల పుట్టలేదు నాయన, నీ ఆవేశం వల్ల నాయన, నీ నుంచి మనుషులకు నాయన ప్రత్యక్షితమైంది. అది నీ సత్యము అందులో ఉంది, నీ స్వభావం అందులో ఉంది, నీ చిత్తము అందులో ఉంది నాయన, నీ ఆలోచన సరళి అందులో ఉంది నాయన. నీ బాధ, నీ భావాలు నాయన అందులో ఉన్నాయి నా ప్రభువా. నీ ఇష్టాలు అందులో ఉన్నాయి. నువ్వు మా గురించి ఏమి ఆలోచిస్తున్నావో, మా దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నావో అందులో నువ్వు పొందుపరిచావు ఆయన. 3500 సంవత్సరాలుగా అనేకమైన ఒడిదుడుకుల మధ్యలోంచి, అనేక శత్రువుల మధ్యలోంచి, అనేకుల దాడి నుంచి కాపాడుతూ, భద్రపరుస్తూ, యథాతథంగా మా భాషలో, మాకు అర్థమయ్యే తెలుగులో, ప్రపంచంలోని అనేక వేల భాషల్లోకి యథాతథంగా మీరు భద్రపరిచి నీ సత్యాన్ని మా మనసుల్లోకి తీసుకొచ్చారు, మా దాకా తీసుకొచ్చారు, మా జీవితాలని ఆశీర్వదించారు నాయన. నాయన, విలియం టిండేల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీకోసం నీ వాక్యాన్ని ప్రజలకు అందించాలని ప్రాణత్యాగం చేశాడు. మార్టిన్ లూథర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మరొక ప్రాణత్యాగం చేసిన వీరుడు. నాయన, జాన్ విక్లిఫ్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్. వీళ్ళ జీవితాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన, నీ దొంగతనంగా నాయన, చట్టాలకు వ్యతిరేకంగా నాయన, నీ బైబిల్ని ఒక దేశం నుంచి మరొక దేశంలోకి తీసుకువెళ్ళడానికి అనేక మంది భక్తులు నాయన ప్రాణాలకు తెగించి ప్రయత్నం చేశారు. వారిని బట్టి నీకు వందనాలు నాయన. విలియం కేరీని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశానికి వచ్చి మళ్ళీ ఇంగ్లాండ్ ముఖం చూడకుండా భార్యని కోల్పోయి, బిడ్డల్ని కోల్పోయి, శ్రమకు వచ్చి ఆయన తెలుగు బైబిల్ అంతా ప్రింట్ చేస్తున్న టైంలో మొత్తం కాలిపోతే మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి తెలుగు బైబిల్ని మాకు అందించాడు. ఆ విధంగా 40 భాషల్లోకి బైబిల్ని మా ప్రజలకు అందించాడు. ఆయన ఎలాంటి అద్భుతమైన జీవితం అయింది నాయన. ఆయన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంత గొప్ప వాక్యాన్ని మా చేతుల్లో పెట్టుకున్నప్పుడు మేము దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎంతమంది రక్తం చిందించారు నీ వాక్యాన్ని మాకు అందించడానికి కోసం, ఎంతమంది తమ జీవితాల్ని పణంగా పెట్టారు, ఎంతమంది తమ సంతోషాలని త్యాగం చేశారు నాయన, ఎంతమంది జీవితాలని అంకితం చేసేసుకున్నారు తండ్రి. ప్రమిదల్లాగా వెలిగిపోయారు, కొవ్వొత్తుల్లాగా కరిగిపోయారు నాయన. మాకు విలువ తెలియట్లేదు నీ వాక్యం గురించి నా ప్రభా. నీ వాక్యానికి మా చిత్తాన్ని లోబర్చడానికి, నీ వాక్యానికి మా సంబంధాలని లోబర్చడానికి, నీ వాక్యానికి మా లావాదేవీల్ని లోబర్చడానికి ఆయన, నీ వాక్యానికి తండ్రి మా సంఘ పరిచర్యల్ని లోబర్చడానికి, మేము చేసే ప్రతి పని, మేము వేసే ప్రతి అడుగు, మా ప్రతి ఆలోచన నీ వాక్యానికి మేము లోబర్చడానికి మా కృప చూపించమని మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామం బ్రతిమాలాడి వేడుకుంటున్నాం తండ్రి.